సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగము. శ్రీకృష్ణ పరమాత్మ తన లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకొని ఆ దివ్యత్వం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ యోగమును పొందడానికి పరమాత్మ మనకి అందిస్తున్నటువంటి జ్ఞానము ఏమిటి అంటే సాంఖ్య యోగం అండి. సంఖ్యను గురించి తెలియచేస్తూ ఉంది. నీ దేహమునందు నశించిపోయే వస్తువులు ఏమేమి ఉన్నాయి, నశించిపోయేటటువంటి వస్తువులకు శక్తినిచ్చేటటువంటి ఆత్మ యొక్క శక్తి ఎంత గొప్పది, ఇటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మన అందరికీ కృష్ణ పరమాత్మ జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఆత్మ అనాత్మ అనేటటువంటి 2 వస్తువులలో ఏ వస్తువు గురించి మనం ఎక్కువగా చింతన చేస్తూ ఉన్నాము? మనం పుట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు భగవంతుణ్ణి పొందడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేశామా? దేహబంధాలైనటువంటి భార్య బిడ్డలు, తల్లి తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, సంపదలు, వీటి కోసం మనం ఎక్కువగా మన యొక్క శ్రమను, మన యొక్క శక్తిని, మన యొక్క ఆయు ప్రమాణాన్ని, మనకున్నటువంటి సర్వస్వాన్ని ఖర్చు చేశామా అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవలసి ఉంటుంది. మనమందరము కూడా 84 లక్షల రకాల ఉపాధులలో శ్రేష్టమైనటువంటి ఉపాధిగా మానవ జన్మను పొంది ఉన్నామన్నమాట. మన యొక్క మానవ జన్మ యొక్క గొప్పతనం ఏమిటి అంటే మన లోపట, అంటే ఈ మనిషి శరీరం లోపట ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని ఈశ్వరుడు మనకు అందించారు. కాబట్టి ఈ బుద్ధి చైతన్యము చేత దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన తగ్గించుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుభూతి పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మన యొక్క జన్మ సార్థకతను పొందడానికి కొన్ని రాళ్ళు పక్కకేసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? ఏమైనా 4 రాళ్ళు పక్కకేసుకున్నారా అంటారు. 4 రాళ్ళు అంటే ఏంటి? భవిష్యత్తులో మీరు ఒక 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని అడుగుతూ ఉంటారు, ఏమైనా 4 రాళ్ళు పక్కకేసుకున్నారా, లేకపోతే ఉన్నయన్ని ఖర్చు చేశారా అంటే లేదండి, ఒక 10 సంవత్సరాలకు నేను ఇన్సూరెన్స్ కట్టడం ప్రారంభించాను, ఇంకా నాకు కొంత ఆస్తుంది, కొన్ని రకాలైనటువంటి ఇంకా చిన్న చిన్న ప్లాట్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, నేను వృద్ధాప్యంలో సుఖంగా జీవించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నామని అంటూ ఉంటారు. అంటే భూమి మీద మనము సుఖముగా జీవించడానికి ఈ డబ్బు ఉంటే సరిపోతుంది. నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు నన్ను చూసుకుంటారు అంటే ఈ దేహాన్ని పోషించడానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ సమకూర్చుకుంటున్నాం. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ ప్రయాణాన్ని మనం నిర్ణయించడానికి ఏమైనా అధికారం ఉందా? పూర్వజన్మలలో మనం ఏదైనా కర్మ చేస్తే ఈ జన్మలో ఈ కులంలో ఇన్ని సంపదలు, ఇన్ని సుఖ దుఃఖాలతో జీవిస్తున్నామా?
ఇటువంటి విషయాల గురించినటువంటి విచారణ చెయ్యకుండా కేవలం దేహ సంబంధమైనటువంటి అంటే భూమి మీద మనం జీవించినంత కాలంలో సుఖంగా జీవించడానికి మనం ఏం చేస్తున్నాం? బంధువులను సంపాదించుకుంటున్నాం, స్నేహితులను సంపాదించుకుంటున్నాం, సంపదలను సంపాదించుకుంటున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత కీర్తిని ప్రతిష్టను కోరుకుంటున్నామని. అంటే ఇవన్నీ నిన్ను కొద్ది రోజుల పాటు మాత్రమే ఊరడిస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏ లోకానికి వెళ్ళినా నువ్వు సుఖపడటానికి కావలసినటువంటి సంపదను ఇక్కడ మనిషి తాను చేసేటటువంటి ఆత్మ పరిశీలన, తాను చేసేటటువంటి ప్రయత్నము ద్వారా పరలోకంలో కూడా మనం సుఖపడటానికి కావలసినటువంటి విధంగా మనందరినీ దిద్దడం కోసం కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించారండి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవమే ప్రియాహ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ 12వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పారండి. అంటే దేవతలకు అమృతాన్ని ఇచ్చారండి. ఆ అమృతం వల్ల ఆకలి దప్పికలు ఏమీ లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. మనకి ఆకలి దప్పికలు ఉన్నాయి, భగవంతుడు మనిషిని అన్యాయం చేశారు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. బ్రతికినంత కాలం ఏదో ఒకటి తింటూ ఉండాలి, తర్వాత వస్త్రాలు, తర్వాత ఈ గృహాదులు, వీటి కోసమే మన జీవనం అంతా సాగిపోతుంది అని చెప్పేసి మనం అప్పుడప్పుడు భగవంతుణ్ణి కాస్త నింద చేసే ప్రయత్నం కూడా చేస్తామండి. కానీ భగవంతుడు దేవతలకు ఇచ్చినటువంటి అమృతం చాలా గొప్పదా, లేకపోతే భగవంతుడు మనకు భూలోకంలో పోసినటువంటి ధర్మ్యామృతం గొప్పదా? దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా విచారణ చేయవలసి ఉంటుంది. అంటే మనందరం అవతలి వారికి ఉన్నటువంటి అష్టైశ్వర్యాలను చూసి అసూయపడటమే కానీ మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏంటో ఒకసారి మనకేముందో, భగవంతుడు మనకే ప్రత్యేకత ఇచ్చారో అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు భగవంతుడు మనకు చేసినటువంటి మేలును మనం ఏం చేయగలుగుతాం? ఉపయోగించుకోగలుగుతామండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో మనం హాస్పిటల్కి వెళ్ళామండి, ఏదో కారణం చేత. మన పక్కనే ఒక వ్యక్తి కూర్చున్నారు. తింటే అరగదు, తినకపోతే నీరసం, ఇటువంటి లక్షణాలతో నేను బాధపడుతున్నాను అని చెప్పేసి మన పక్కన కూర్చున్న పేషెంట్ చెప్పారండి. అప్పుడు మనల్ని మనం అంచనా వేసుకుంటాం. ఏమని? అమ్మో, నేను తినగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను, నేను తిన్నది జీర్ణమవుతుంది, ఈశ్వరా నాకెంతటి ఐశ్వర్యం ఇచ్చారు స్వామి అని చెప్పి పక్కవాడి యొక్క అనాసక్తత చూసినప్పుడు భగవంతుడు మనకు చేసిన ఉపకారం ఏదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం దేవతలకు ఇచ్చినటువంటి అమృతం గొప్పది అంటున్నాం. భగవంతుడు మనకిచ్చినటువంటి ధర్మ్యామృతం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ధర్మం అనేటటువంటి అమృతాన్ని గనక నువ్వు తాగితే, ఆ ధర్మంతో కూడినటువంటి ఆచరణ గనక నీ జీవితంలో ఉంటే, ఆ ఆచరణ ఎలా ఉండాలట? శ్రద్ధదానా మత్పరమా అంటున్నారు. నా యందు మీ యొక్క మనస్సును లగ్నం చేసి నేను చెప్పినటువంటి ధర్మాన్ని శ్రద్ధతో గనక నువ్వు చేస్తే నువ్వు నన్ను పొందుతావు అంటున్నారు. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈశ్వరుడు అంటున్నారు, మొదట కొద్దిగా దుఃఖం కలుగుతుంది, ఆ దుఃఖాన్ని ఓర్చుకోండి. ఇప్పుడు దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి అమృతం కోసం అని చెప్పేసి క్షీరసాగర మదనాన్ని చేస్తారండి. ఆ క్షీరసాగర మదనంలో మొదట హాలాహలం పుట్టింది. ఆ విషం తీసుకెళ్లి ఈ విషం అంతా లోకాలకు మొత్తానికి కూడా ధ్వంసం అయిపోవడానికి కావలసినటువంటి గొప్పదైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఈ పరిస్థితి నుంచి భగవంతుడు ఏం చేశారు? పరమేశ్వరుడు తన కంఠం యందు ఆ విషాన్ని స్వీకరించి ఉన్నారు. కిందకు ఆ విషం వెళ్ళిందనుకోండి, ఉదరంలో ఇన్ని లోకాలు, బ్రహ్మాండములన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఉదరంలో ఉంటాయి కాబట్టి కింది లోకాలకు వెళ్ళిపోతే ఈ లోకాలన్నీ నాశనం అవుతాయని
ఆయన కంఠము యందు భద్రపరచడం జరిగింది. పైకి కానీ కిందకి కానీ వెళ్లకుండా కంఠం యందు భద్రపరిచారు. అంటే భగవంతుడు చెప్తున్నారనమాట. మీరు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు, నా అనుకున్న వాళ్ళెవరైనా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని మనం ఖచ్చితంగా ఎదిరించవలసి వస్తుంది. భగవంతుడు చెప్పిన ధర్మంతో కూడి ప్రవర్తించినప్పుడు సొంత వాళ్ళు అయినప్పటికీ కూడా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్తే భగవంతుడికి చేరువవుతామండి. కొద్ది రోజులు మనతో కలిసి ఉండే వారితో వైరం వస్తుందేమోననేటటువంటి బెంగ చేత బంధుమిత్రులు, స్నేహితులు, బాగా తెలిసినటువంటి వారెవరైనా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే ఇది తప్పు అని ఎదిరించడానికి మనమందరం బెంగ పెట్టుకుంటాం. ఆ సమయంలో నిర్లిప్తంగా ఉంటామండి. నిర్లిప్తంగా ఉండటం వల్ల భగవంతుడు ఏమంటున్నారు? ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే చూసి ఇది తప్పు అనకపోవడం వల్ల ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు దాన్ని ఎదిరించకుండా ఉన్నందుకు నీ ఖాతాలో కూడా కొంత తప్పు, కొంత పాపం నీ ఖాతాలో పడుతుంది అంటున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? మనిషిగా నువ్వు భూమి మీద నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే తప్ప ఇక్కడ నా వాళ్ళు అనేటటువంటి మమకారము చేత నువ్వు నేను చెప్పిన కార్యాన్ని చేయడంలో నువ్వు గనక నిర్లిప్తంగా ఉంటే నీవు కూడా కొంత పాపాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. దేవతలు అక్కడ అమృతం తాగి ఏం చేస్తారు? వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిని చేస్తారండి. అంతే. వాళ్ళ యొక్క పుణ్యము ఒక 1000 సంవత్సరాల పాటు నువ్వు ఒక దేవతగా ఉండు, పలానా ఊర్లో పలానా దేవతగా ఉండి పలానా వాళ్ళని రక్షించమంటే ఆ దేవతలు ఆ పని చేస్తారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ యొక్క పుణ్యం అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తారట? భూలోకంలోకి వస్తారు. భూలోకంలోకి వచ్చి మనలాగే వాళ్ళు కూడా ఏం చేయాలి? సద్గురువుని చేరి ఆత్మోపదేశాన్ని పొంది తన లోపట ఈశ్వరుడు ఉన్నారనే సత్యాన్ని తెలుసుకొని ధర్మ్యం అనేటటువంటి అమృతాన్ని తాగి ఎన్ని కష్టాలొచ్చినా ధర్మంగా ఎవరైతే కర్మను చేస్తారో అలా చేసినటువంటి వారికి భగవంతుణ్ణి పొందగలిగిన స్థితిని ప్రసాదిస్తారు. అంటే దేవతలకు లేనటువంటి సదవకాశం ఈశ్వరుడు నువ్వు సుఖమును అనుభవిస్తూ దుఃఖమును అనుభవిస్తూ ఈశ్వరుడు చెప్పినటువంటి కర్మను ఎవరైతే ధర్మంతో కూడి ఆచరిస్తారో వాళ్ళకి పరమాత్మ యొక్క బ్రహ్మపదం దొరుకుతుందండి. అంటే భగవంతుడి యొక్క స్థానమును మనం పొందాలి అంటే ఈశ్వరుడు మనందరికీ ఏం చెప్తున్నారు? నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో పాటించిన వారికి మాత్రమే ముక్తి. కానీ దేహ సంబంధమైనటువంటి విషయాలలో వీళ్ళు నా బంధువులు, నా స్నేహితులు అంటూ నీవు ఏవైనా కొన్ని మినహాయింపులు ఇస్తే ఇక్కడ అర్జునుడిని ఒప్పుకున్నారా? కృష్ణ పరమాత్మ అర్జునుడి గురించి ఒక మాట మాట్లాడతానండి. అంటే కృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎంత ఇష్టం అంటే భక్తాసి సకాచేతి అంటాడనమాట. అంటే నువ్వు నా భక్తుడవు, తర్వాత నా సకుడవు కూడా అంటే భక్తుడని సకుడని మరి చెప్పారు కదా. మరి అర్జునుడు నా బంధువుల కోసం నాకున్నటువంటి రాజ్యాధికారం అంతా ఇచ్చేస్తాను అంటే కృష్ణ పరమాత్మ పర్వాలేదులే నీ ఒక్కడికి మినహాయింపు ఇచ్చేశాను, నీ వాళ్ళకి నువ్వు నీ సంపదలు ఇవ్వచ్చు అని చెప్పేసి నేనుండగా నువ్వు ఆ పేదవాడివి ఎలా అవుతావు, నీ రక్షణ నేను చూసుకుంటానని కృష్ణ పరమాత్మ చెప్పారా? నాకు ఇష్టమైనటువంటి సకుడవు భక్తుడవు అని చెప్పేసి చెప్పాడు. మరి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి అర్జునుడే నా బంధువులకు నా రాజ్యం ఇచ్చేస్తానంటే కృష్ణ పరమాత్మ అది ధర్మం కాదు కాబట్టి ఒప్పుకోలేదు. ఇక మనల్ని ఎలా ఒప్పుకుంటారండి? మనల్ని ఒప్పుకుంటారా? నా బంధువుల విషయంలో ఇది మినహాయింపు అంటే భగవంతుడు అంగీకరిస్తారా? మనం ఎంతసేపు మన వాళ్ళని మెప్పించే ప్రయత్నంగానే ఉంటాం. కానీ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడానికి మనం సిద్ధమైనప్పుడు ఈ దేహంతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. నిజంగా నువ్వు
దేహ సంబంధమైనటువంటి బంధువులను నువ్వు రక్షించాలి అనుకుంటే అవతలి వాళ్ళు చేసిన తప్పును తప్పు అని ఖండించినప్పుడు దానివల్ల నువ్వు ఆ వ్యక్తికి శత్రువు అయినప్పటికీ కూడా అతడు గనక తప్పు తెలుసుకుని దిద్దుకున్నాడంటే అతడి యొక్క జీవితాన్ని దిద్దడంలో నీ యొక్క పాత్ర గొప్పది అంటారు పరమాత్మ. మనమందరం నా వాళ్ళు అనేటటువంటి పక్షపాతము చేత మనం ఏం చేస్తున్నామంటే విషం తాగుతున్నటువంటి వాడికి ఇంకొద్దిగా విషాన్ని ఎక్కిస్తున్నాం తప్ప వాడిని రక్షించే ప్రయత్నం అంటే నువ్వు తాగుతున్నది విషము నాయనా, ఆ విషం తాగితే ప్రమాదము అని చెప్పేసి మనము చెప్పినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని రక్షించగలుగుతాం తప్ప చేస్తున్నటువంటి పని చెడ్డదే అయినా వాడితో ఇది చెడు అంటే వాడు నాతో రేపటి నుంచి మాట్లాడడేమో అనేటువంటి భయము చేత మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఎదిరించకుండా మనము ఎదిరించకుండా ఉంటాం. అలా అని ఇది తప్పు అనో ఇది ఒప్పు అనమనండి. కానీ మనం నిర్లిప్తంగా ఉన్నామనుకోండి, భగవంతుడు అంటారు నీకు తెలిసిన ధర్మాన్ని నువ్వు తెలియచేయవలసి ఉంటుంది. కృష్ణ పరమాత్మ సమస్త ఉపనిషత్తుల యొక్క సారమే కదండి భగవద్గీత. అందుకే తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పినటువంటి సత్యం చెప్పుకోవాలి. సత్యాన్నా ప్రమదితవ్యం, ధర్మాన్నా ప్రమదితవ్యం, భూత్యైన్న ప్రమదితవ్యం, కుశలాన్నా ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని ఉపనిషత్తుల యందు మనకు చెప్పబడినటువంటి సత్యం అండి. మనం భూమి మీద జీవించాలి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలట. సత్యాన్న ప్రమదితవ్యం అంటే సత్యాన్ని విడిచిపెట్టి నువ్వు జీవించడం వల్ల పొందేటటువంటి ప్రయోజనము చాలా అల్పమైనది. దూరేనా హెవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపదా ఫలహేతవ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో మాట్లాడతారనమాట. అంటే ఏమంటారంటే అల్ప బుద్ధితో నువ్వు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిక్కిలి వినాశనాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ అది నిన్ను శాశ్వతంగా దుఃఖంలోకి నెడుతుంది అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే సత్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడినందుకు అతన్ని పరీక్షించడం కోసం అని చెప్పేసి తాను సర్వం పోగొట్టుకునే ప్రయత్నం చేసిన హరిశ్చంద్రుడు మాత్రం సత్యాన్ని విడిచిపెట్టలేదండి. ఆయన మీద మహర్షులు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడతారు. ఇన్ని పరీక్షలలో కూడా ఆయన సత్యం కోసమే జీవిస్తారు. తన కన్న వాళ్లను వదులుకుంటాడు, తన భార్యను వదులుకుంటాడు, తన రాజ్యాన్ని వదులుకుంటాడు. మనందరికీ కూడా తెలుసండి. అంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. వెళ్లే క్రమంలో భార్య, బిడ్డలు, తర్వాత మనకున్న సంపద ఏదైనా ఇది శాశ్వతం కాదు అంటే చెయ్యగలం, కానీ ఇవే నా ప్రాణము అని తెలిసినటువంటి వాడు ఎలా విడిచిపెడతారండి? సత్య హరిశ్చంద్రుడికి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు అని తెలుసు కాబట్టి ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టారు. మనకేమనిపిస్తుంది? ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏమనిపించింది అంటే భార్య బిడ్డలని వదులుకుంటారా ఎవరైనా? రాజ్యాన్ని వదులుకుంటారా? భగవంతుడు మనకిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఎవరైనా పనికిరానటువంటి సత్యం కోసం విడిచిపెడతారా అని చెప్పేసి ధర్మం తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ శరీరమే నేను అనుకుంటారు. దేహ సంబంధమైన విషయాలతో తాదాత్మ్యం చెందుతూ బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకటానికి దేనినైనా విడిచిపెట్టవచ్చు. సత్యాన్ని విడిచిపెట్టవచ్చు, ధర్మాన్ని విడిచిపెట్టవచ్చు, ఇక దేనినైనా విడిచిపెట్టవచ్చు. కానీ ఆత్మ యొక్క జ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల నిర్లిప్తంగా ఉండటం నేర్చుకుంటాం. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆత్మజ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే దేని పట్ల కూడా మమకారాన్ని పెంచుకోకుండా, అహంకారాన్ని కలిగి ఉండకుండా భగవంతుడు తనకు అప్పచెప్పిన బాధ్యతలను సంతోషంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు మన మనసులో దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది.
ఎవరిని చూసినా మనకు భయం కానీ, ఆందోళన కానీ ఉండదు. అయ్యో! వీళ్ళు నాతో మాట్లాడరేమో, వీళ్ళింటికి ఈరోజు నేను ఫంక్షన్‌కి వెళ్ళకపోతే అనేటటువంటి బెంగ ఎప్పుడుంటుంది? వీళ్ళే నాకు సొంతము, వీళ్ళు రాకపోతే నా పరిస్థితి ఏంటి? వీళ్ళు నాతో మాట్లాడకపోతే నాకిక జీవనం లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేహ సంబంధమైన విషయాల కోసం భగవంతుడు చెప్పిన దైవ సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటామనమాట. అందుకే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే భగవంతుడు చెప్పిన ఇక్కడ చెప్పబడిన విషయాలు ఉపనిషత్తు యందు సత్యాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కుశలాన్న ప్రమదితవ్యం అంటే ఇతరులకు చేసేటటువంటి మేలు విడిచిపెట్టకూడదు. భూత్యై న ప్రమదితవ్యం అంటే చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లకు మన వలన ఎంతో కొంత ఉపకారం జరగటం అనేది విడిచిపెట్టకూడదు. ఇంకా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. నీకు తెలిసినటువంటి మంచిని 10 మందికి పంచటంలో నువ్వెప్పుడూ వెనుకంజ వేయకూడదు. అంటే భగవంతుడు మనందరికీ కూడా గొప్పవైనటువంటి సత్యాలు చెప్తున్నారు. నీకు ఏ చిన్నది మేలు కలిగించినా, ఆ మేలు కలిగించిన విషయాన్ని నువ్వు 10 మందికి చెప్పి, వాళ్ళ యొక్క శ్రేయస్సుకు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, మనం భగవంతుడికి చేరువవుతామండి. చూడండి, భగవంతుడు మనకు నీకు ఎవరి వలనైనా మంచి జరిగింది, ఏ వస్తువు వల్లైనా మంచి జరిగింది. ఆ మంచిని నువ్వు 10 మందికి పంచడం గనక నువ్వు ప్రారంభిస్తే, నువ్వెవరికి చేరువవుతావు? నువ్వు ఆ మాట చెప్పడం వల్ల బాగుపడిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉండొచ్చేమో. కానీ నువ్వు భగవంతుడికి చేరువవుతున్నావు. నువ్వు తెలుసుకున్నటువంటి మంచిని 10 మందికి పంచడంలో భగవంతుడు చెప్పిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నందుకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతావు. మనం ఎంతసేపటికి మీరు పలానా వైద్యం గురించి చెప్పారండి, ఆ వైద్యానికి మేము కూడా వెళ్ళాము, మాకు కూడా చక్కగా తగ్గింది అని చెప్పేసి దేవుడిలాగా చెప్పారు అంటే మనం పరమానందాన్ని పొందుతాం. ఇలా అందరూ మనల్ని పొగడాలి అని కోరుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నారు? మీకు నేను అప్పచెప్పినటువంటి పనిని చెయ్యండి, ఫలితాన్ని నాకు విడిచిపెట్టండి. అంతేగాని ఒక పని చేసి నన్నెంతమంది పొగుడుతున్నారు, నన్నెంతమంది అసహించుకుంటున్నారు, ఇటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నంత కాలం బంధంలోనే చిక్కుకుంటావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి అంటారు. 2వ అధ్యాయం 47వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారండి. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. కర్మ యొక్క ఫలితాలను నువ్వు కోరటానికి వీల్లేదంటే ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి మూలాలు కొన్నున్నాయి. సత్యాన్ని పాటించడంలో, ధర్మాన్ని పాటించడంలో, ఇతరులకు మేలు చేయడంలో, పరప్రాణి యొక్క ఉపకారంలో, నీకు అప్పజెప్పినటువంటి దేవతలు పితృకార్యాలు చేయడంలో, నీకు తెలిసిన మంచిని 10 మందికి పంచడంలో ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడి కర్మ చేస్తారో ఆ కర్మ చేసి ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఫలితం ఏమవుతుంది అని చెప్పేసి ఫలితం కోసం ఎవరు కూడా ఆశపడటానికి వీల్లేదు. ఇంకొక మాట కూడా అంటున్నారు, మా కర్మ ఫలహేతుర్భూః అంటే కర్మ ఫలితాలకు నువ్వు కారణం కాకూడదు. ఒక పని చేసేసి అవతలి వాళ్ళు మెచ్చుకునేలాగా నువ్వే ప్రేరేపించుకున్నావనుకోండి. నేను ఇప్పుడు ఎవరికైనా ఒక మంచి చేశాననుకోండి, నేను ఒక మనిషిని పెట్టుకున్నాను, నేను పలానా వాళ్ళకు మంచి చేస్తాను, వాళ్ళు వెంటనే నన్ను పొగడాలి. మామూలుగా చెప్పాలి అంటే, ఉదాహరణకు చెప్పాలంటే రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు అంటే మనం ఎవరిని కూడా విమర్శ చేసేటటువంటి ప్రయత్నం కాదు, ఒక విషయాన్ని అర్థం చేయించేటటువంటి ప్రయత్నమే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా ఒక 4 మంచి మాటలు చెప్తారు, అవి వాళ్ళు తర్వాత నెరవేరుస్తారా లేదా అనేది తెలియదండి. అక్కడ ఉన్నటువంటి 4 ఏజెంట్లను పెట్టుకొని ఈయన ఆ మాట చెప్పగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ జై కొడుతూ ఉంటారు. నిజంగా దీనివల్ల ఈయన చెప్పిన మాట వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ డబ్బులిచ్చి వాళ్ళు ఏం చేయిస్తారు, జై కొట్టిస్తారు. అలా జై కొట్టించారు అంటే భగవంతుడు ఏమంటున్నారు, మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇక్కడ మా కర్మ ఫలహేతుర్భూః అంటే కర్మ ఫలాలకు నువ్వే కారణమయ్యావు. నువ్వే ఒక మాట చెప్పావు, నువ్వే డబ్బులిచ్చి జై కొట్టించుకున్నావంటే ఇక్కడ ఏం జరిగింది? కర్మ ఫలాలకు నువ్వు కారణమయ్యావా లేదా? అంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టావా లేదా? విడిచిపెట్టిన వాడికి మేలు ఎలా జరుగుతుంది? ఇంకొక మాట కూడా చెప్పారు,
మాతే సంగోస్త్వ కర్మని. ఇదంతా నాకెందుకు, ఈ నేను చేసే పనిని అసలు చేయకుండా ఉంటాను, చెయ్యడం ఎందుకు, చేసి ఫలితాన్ని భగవంతుడికి అప్పచెప్పడం ఎందుకు, లేకపోతే నేను గెలుస్తానా లేదా అని చెప్పేసి బెంగపడటం ఎందుకు, మళ్ళీ కర్మ ఫలాలకు కారణం కాకూడదంటున్నారు, ఇదంతా నాకెందుకు, నేను కర్మ చెయ్యను అని చెప్పేసి ఆ కర్మ చెయ్యడం విరమించారనుకోండి, నీకు కర్మ చెయ్యకుండా ఉండటానికి కూడా అధికారం లేదు అంటారు పరమాత్మ. ఖచ్చితంగా నీకు ఒక పని చేయడంలో నీకు నైపుణ్యత ఉందనుకోండి, నువ్వు ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి. నేనెందుకు చేస్తాను, చేసి లేనిపోని రిస్క్ నాకెందుకు అని చెప్పేసి నువ్వు అలా ఉండిపోతాను అంటే, దీనికి సమాధానం కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో కూడా వివరిస్తారనమాట. నువ్వు ఒకవేళ నాకు చెయ్యాల్సిన అవసరం లేదు, నేను పుట్టుకతోనే బాగా ధనవంతుణ్ణి, ఒక వ్యక్తి అనుకుంటున్నానండి, చాలా తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలను స్థాపించవచ్చు, ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చండి. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను పుట్టుకతోనే జన్మతః కోటేశ్వరుణ్ణి, నేను నా సంపదను కూర్చొని తిన్నా, నా 7 తరాలు తిన్నా నా పిల్లలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, నేను ఏ పని చెయ్యను అని చెప్పేసి ప్రశాంతంగా అతని ఇంట్లో ఉన్నాడనుకోండి, భగవంతుడు ఏమంటున్నారో తెలుసా, అలా కూర్చొనిస్తాడా అతన్ని? అతనికి తెలివితేటలు ఉన్నాయి, పరిశ్రమలను స్థాపించగలిగిన తెలివితేటలు, దానికి కావలసిన నైపుణ్యత, సంపద అంతా ఉంది. కానీ నేను చెయ్యను, నాకు అవసరం లేదు, లేనిపోని రిస్క్ నాకెందుకు అని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి, పరమాత్మ అంటారు, యజ్జహంకారమాశ్రిత్యనయోచ్చైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి. నీ యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారాలు నీ చేత బలవంతంగా కర్మ చేయిస్తాయి. నువ్వు అహంకారంతో నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి నువ్వు అలా ఉండిపోతే, కర్మ అంటే ప్రకృతి నీతో ఏం చేయిస్తుంది, బలవంతంగా లాగి నీ చేత ఆ పని చేయించేలాగా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి నువ్వు అలా భీష్మించుకొని కూర్చోడానికి పరమాత్మ అంగీకరించరు. అంటే మనమందరం అనుకుంటాం, నేను చెయ్యను అంటే ఎవరు నాతో చేయిస్తారంటే, భగవంతుడు అంటున్నారు, ప్రకృతి చేయిస్తుంది ఖచ్చితంగా నీ చేత అంటుంది, నీ యొక్క ప్రమేయం లేకుండానే చేయిస్తుందంటారు. కృష్ణ పరమాత్మ చెప్పారండి, ప్రకృతిని స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశ ప్రకృతేర్వశాత్ అని చెప్పేసి మనకి 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఆ 8వ శ్లోకంలో మాట్లాడతారనమాట. ప్రకృతి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి చేత కర్మ చేయిస్తూ ఉంటుంది, కర్మ వైపు ఏడవబడతాడు అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఉన్న సత్యాన్ని చెప్తున్నారు. నేను ఈ పని చెయ్యను అని మీతో చెప్పినటువంటి వ్యక్తి కొద్దిసేపు అయిన తర్వాత ఆ పని చేస్తూ ఉంటాడు. అయ్యో నువ్వు ఇందాక చెయ్యనన్నావు, ఏమో అలా జరిగిపోయింది అంటారు. చెయ్యను అని చెప్పేసి నిన్న నుంచి కూడా అన్నావు కదా, మరి నువ్వు ఈ రోజు ఎలా చేస్తున్నావంటే అలా జరిగిపోయింది అంటారు. అంటే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తో లేకపోతే ఎవరో అతన్ని ఈ పని నువ్వు చెయ్యలేవు, అసమర్థుడివి అని చెప్పేసి ఆ వ్యక్తిని అన్నారనుకోండి, ఎందుకు చేయలేను, నేను ఈ పని చేసి చూపిస్తారని ఒకరి మీద పంతంతో కావచ్చు, ఒకరి మీద ప్రేమతో కావచ్చు, ఆ పనిని అతను చేస్తున్నాడంటే ప్రకృతి అతన్ని కర్మ చేత ఏడవబడింది. అంటే ఒక వ్యక్తి కారణంగా కనపడుతుంది, కానీ భగవంతుడు అంటున్నారు, నీ చేత ప్రకృతియే కర్మ చేయిస్తుందనే సత్యం తెలుసుకో. మనమేమంటాం, ఆ మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారి మాట కాదనలేక నేను ఈ పని చేస్తున్నాను అంటారు. అంటే నాన్నగారి మీద ఉన్న గౌరవం చేత నేను ఈ పని చేస్తున్నా, నాకు ఇష్టం లేదండి. భగవంతుడు ఏమంటారు, నేను నీకు అప్పచెప్పినటువంటి పనిని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, ఇష్టపూర్వకంగా కర్మ చెయ్యి. ఇష్టపూర్వకంగా నువ్వు కర్మ చేసినప్పుడు ఆ కర్మ నిన్నేం చేస్తుంది, నన్ను చేరగలిగేటటువంటి అవకాశాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. అంటే భగవంతుణ్ణి చేరడానికి భగవంతుడు మనకు అప్పచెప్పిన పనిని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు, ఇష్టపూర్వకంగా చేసి ఫలితాన్ని నాకు అర్పించినప్పుడు, మీకు ఏ తాత్కాలికంగా కష్టం వచ్చినప్పటికీ శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు,
అర్జునుడు మాట్లాడినటువంటి మాటలకు కృష్ణ పరమాత్మ నవ్వుతూ సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. ఆత్మజ్ఞాన శూన్యత కలిగినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతారు, ఆత్మజ్ఞానము యందు నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతారు, ఆత్మజ్ఞానం లేనందువల్ల అర్జునుడు తన యొక్క బంధువులను చూసి దుఃఖిస్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి కృష్ణ పరమాత్మ త్రిగుణాల మాయను తన చేతిలో ఉంచుకున్నటువంటి ఋషికేశుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి మాటలు అర్జునుడి గురించి ఒకే శ్లోకంలో ఎన్ని విషయాలకు సమాధానం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలండి. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. పండితులైనటువంటి వారు ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. అర్జునుడి యొక్క మాటలన్నింటికీ ఒక్కొక్క దానికి సమాధానం చెప్తూ ఉన్నారండి. అశోచ్యాన్ అంటే శోకించవలసిన అవసరము లేనటువంటి వాళ్ళ గురించి నువ్వు శోకిస్తూ ఉన్నావు అంటే ఏమన్నారు ఇక్కడ? అశోచ్యాన్ అంటే అసలు నిజంగా మన యొక్క స్థితి గురించి అర్థం చేసుకోమంటున్నారండి. అంటే మన శరీరము అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణి 84 లక్షల రకాల ఉపాధులలో ఏ ఉపాధి అయినా, ఒక రాయి కానివ్వండి, ఒక చెట్టు కానివ్వండి, ఒక పక్షి కానివ్వండి, ఒక పశువు కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఇలా ఇన్ని ఉపాధులలో ఏ ఉపాధి అయినా ఎలా తయారైందో ముందు మీరు అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. సత్, చిత్, ఆనంద, నామ, రూపములు ఇలా 5 వస్తువులతో మన యొక్క దేహము, నేను అని పిలువబడేటటువంటి ఈ శరీరము కేవలం ఇది ఒక్కటే కాదు. ఈ శరీరం ఏముంది? నామరూపాలతో కనపడుతున్నటువంటి ఈ దేహము లోపట ఉన్నటువంటి సత్, చిత్, ఆనందము. సచ్చిదానందుడు. సత్ అంటే త్రికాలాలలో ఉంటుందండి. భూతకాలంలో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది సత్. చిత్ అంటే జ్ఞాన స్వరూపమైనది. ఈ జ్ఞాన స్వరూపమైనది ఎల్లప్పుడూ మనలోనే ఉంటుంది. జ్ఞానము ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. ఈ జ్ఞానము ద్వారా తెలుసుకోగలిగినది ఏమిటి అంటే ఆనందమే. మనం ఏ ప్రయత్నం చేయనివ్వండి, ఒక వస్తువు కావాలి అంటున్నాం, ఒక విషయాన్ని చూడాలంటున్నాం, ఒక వస్తువుని అనుభవించాలంటున్నాం, ఇలా మనం జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించే ఏదైనప్పటికీ కూడా ఏమవుతుంది? ఆనందం కోసమే మనం చేస్తాం తప్ప నాకు ఏడుపు కావాలండి, నాకు దుఃఖం కావాలండి అని చెప్పేసి ఎవరైనా ఏ పనైనా చేస్తారా? ఏ ప్రాణి అయినా సంతోషం కోసమే కర్మ చేస్తుంది. అంటే సచ్చిదానందుడు మనందరి లోపట ఉన్నారు. ఆనంద స్వరూపుడుగా ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనది. ఇక అనాత్మ అంటే నామము, రూపములతో కూడినటువంటి ఈ దేహ సంబంధమైనటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏంటి అంటే అనాత్మ వస్తువులు, నశించిపోయేవి. అందుకే 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారండి, లాస్ట్ 42, 43 శ్లోకాలలో ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పేసి చెప్తారు. అంటే దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి. మనమందరం ఈ దేహాన్ని చూసి ఇది శాశ్వతంగా ఉండిపోతుంది అన్నట్టుగా దీనికోసమే అనుక్షణం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఈ దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి అంటున్నారు. ఇంద్రియాని పరాణ్యాహు అంటే ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది అంటున్నారు. మరి మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది అంటున్నారు. మరి బుద్ధి కంటే గొప్పది ఏదైనా ఉందా అంటే బుద్ధి. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, ఇవన్నీ జడమైనవని కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ. ప్రతి విషయాన్ని కూడా మనం ఎక్కడికో వెళ్ళి పరిగెత్తి వేరే శాస్త్రాలు అధ్యయనం చేయవలసిన అవసరం లేకుండా భగవద్గీతలోనే సమస్తము బోధించారండి. ఆయన ఏమంటారు? జడమైనవి అంటే మనకు నమ్మటానికి వీలు కలగదు. నా కళ్ళతో నేను ఇది చూస్తున్నాను కదా, నేను చెవి ద్వారా విషయాలు వింటున్నాను కదా, ఇవన్నీ జడమైనవంటే ఎలా ఒప్పుకుంటానంటే కృష్ణ పరమాత్మ అండి 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్తారన్నమాట. భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రస్తదా అన్నారు.
అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి గురించి ఉన్నాయి కదా, ఇదంతా అపరా ప్రకృతి అన్నారు. భూమి పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 కూడా జడమైనవి. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం అని చెప్పేసి శంకరాచార్యుల వారు ఆత్మబోధ 11వ శ్లోకంలో మాట్లాడతారండి. ఏమంటారంటే, పంచభూతములన్నింటినీ పంచీకరణ ద్వారా నేను ఒక సంచిలో ఎంత కర్మ తెచ్చుకున్నానో, నా సంచిలో పుణ్యాలు పాపాలను బట్టి భగవంతుడు నాకు ఒక రూపము ఇవ్వడం జరిగిందండి. అంటే పంచభూతములతో కూడినటువంటి ఈ రూపము ఇలాగే ఎందుకుందంటే, నేను చేసిన కర్మలను బట్టే భగవంతుడు పంచభూతాలను పంచీకరణ చేసి, అంటే ఈ 5 పంచభూతములను పంచీకరణ విభజన చేసి వీటన్నింటినీ నా దేహం, వీటన్నింటి ద్వారా నా దేహమును తయారు చేశారు. అంటే సమస్త ప్రాణికోట్లన్నింటినీ వాళ్ళు చేసినటువంటి సంచిత కర్మలను బట్టి భగవంతుడు విభజన చేశారు. ఇవన్నీ కూడా జడమైనవి అనటానికి, మంగళకరమైన భగవంతుడు బయటికి వెళ్ళిపోగానే ఈ శరీరము ఇప్పటి వరకు బ్రతికున్నంతసేపు మంగళం అంటాం, శ్రేయస్సు అంటాం, కళ్యాణం అంటాం, శుభం అంటాం, ఎన్నో విషయాలు మాట్లాడతాం. ఎప్పుడైతే ఇందులో ఉన్నటువంటి మంగళకరమైనటువంటి శ్రేయస్సునిచ్చేటటువంటి కళ్యాణ స్వరూపమైనటువంటి భగవంతుడు బయటికి వెళ్ళిపోయారనుకోండి, వెంటనే ఈ శరీరాన్ని ఏమంటున్నారు? శవం అంటున్నారు. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ జడమైనవి. మనమందరం వీటితోనే తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత జడంగా మారిపోతున్నాయి. మనము మరణించిన తర్వాత తెలుసుకోవడం కంటే, మనం మరణించక పూర్వమే మన శరీరము జడమైనది, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ జడమైనవి. జడమైన వాటితో అనుభవించేటటువంటి సుఖాలు శాశ్వతమైనవే కావాలి తప్ప, అశాశ్వతమైనటువంటి దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాలు మభ్యపెట్టేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో మనం తాదాత్మ్యత పొందితే, దేహ సంబంధమైన సుఖాల కోసం ప్రయత్నం చేస్తూ ఈ భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుష్ను గనక వృధా చేసుకుంటే, మనం మళ్ళీ అనేక రకాలైనటువంటి పశుపక్షాది జన్మలు పొందవలసి వస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే మనమెవరో తెలుసుకుని, మన లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యంతో జీవించడానికి కావలసిన విధంగా మన యొక్క ప్రయత్నం ఉన్నప్పుడు, ఆ ప్రయత్నానికి పరమాత్మ కూడా మనకు శక్తినిస్తే, మనం బ్రహ్మానందాన్ని పొందటానికి కావలసినటువంటి శరీరం మానవ శరీరం అండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు, మీరు పొందినటువంటి దేహం ఎంతో గొప్పది. ఈ దేహంలో ఉన్నటువంటి బుద్ధి చైతన్యాన్ని వినియోగించుకోండి. ఆ బుద్ధి చైతన్యం చేత మీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును మీరు అనుభూతి పొందేలాగా మీ యొక్క ప్రయత్నాలు ఉండాలే కానీ, విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయకండి. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ముందు చెప్పబడినటువంటి భగవంతుడు చెప్పబడిన సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టకూడదు అంటున్నారు. అందుకే ఆయన అంటున్నారు అనమాట, అశోచ్యాన్ అంటే దుఃఖింపకూడని విషయాల గురించి దుఃఖిస్తున్నారు. మీరు దేన్ని వదిలిపెట్టారు? కంటికి కనపడనటువంటి సచ్చిదానందుని వదిలిపెట్టి నామరూపాలతో, అంటే రక్త సంబంధం అండి అని గట్టిగా మాట్లాడతామండి మనం అందరం కూడా. ఏదైనా మాటకొస్తే రక్త సంబంధీకులండి ఎక్కడికి వెళ్ళిపోతారండి అంటాం. భగవంతుడు అంటున్నారు, సచ్చిదానందుడు అందరి లోపట ఒకే రూపంలో ఉన్నారు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని చెప్పి 7వ అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఒక దండలో రకరకాల పూసలున్నాయి. ఆ పూసలన్నీ దారము చేత కట్టబడినట్టు 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా సచ్చిదానందుడనేటటువంటి ఆత్మస్వరూపము చేతనే కట్టబడ్డాయి. లోపట ఉన్నటువంటి సచ్చిదానందుని మీరు గుర్తించట్లేదు. నామరూపాలతో కూడినటువంటి విషయాలలోనే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది నాది, ఇది వాళ్ళది అని చెప్పేసి మనం జీవిస్తూ మళ్ళీ జన్మలు పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర మనం తయారు చేసుకుంటూ ఉన్నామండి. అందుకే కృష్ణ పరమాత్మ మొట్టమొదట చెప్పారండి, ఒక వృక్షాన్ని చూసినప్పుడు ఒక వృక్షాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ ఎక్కడుంటాయి? ఒక బీజంలోనే ఉంటాయండి.
ఒక బీజంలో ఎన్నుంటాయి? ఈ పండు, ఈ విత్తనంలో ఏమేమున్నాయి? ఈ పండు తీయనిదా? లేకపోతే పుల్లగా ఉంటుందా? ఒక మామిడి విత్తనాన్ని తీసుకున్నామనుకోండి. ఆ మామిడి విత్తనంలోనే ఇది తీయటి ఫలాలనిస్తుందా? పుల్లటి ఫలాలనిస్తుందా? అనేటటువంటి ఎన్నో రకాలు. ఆకులు, కొమ్మలు ఇది పెద్దగా పెరుగుతుందా? లేకపోతే చిన్నగా పెరుగుతుందా? ఎన్నో రకాల విషయాలు ఆ బీజమును బట్టి చెప్తారు. అదే విధంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? సమస్త గీతాసారమంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే రంగరించి పోశారండి. అర్థం చేసుకోగలిగిన తెలివితేటలు ఉండాలే తప్ప ఇక్కడ ఆ తెలివితేటలుంటే ఖచ్చితంగా ఒక్క శ్లోకంలోనే భగవంతుడు చెప్పినటువంటి సత్యమంతా అర్థమవుతుంది. ఆయన చూడండి, నామరూపాలతో కూడిన పైపైన కనపడుతున్నటువంటి కంటికి కనపడేటటువంటి దృశ్యంతే దృశ్య రూపాని పశ్యేదత్యంత నిర్మలం అంటారండి. అంటే మనకి ప్రకాశవంతమైనటువంటి భగవంతుడు మనకు కనిపించకుండా దృశ్యంతే దృశ్య రూపాని అంటే వేరు వేరు రూపాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. పచ్చ కామెర్లు వచ్చినటువంటి వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఆత్మజ్ఞాన శూన్యత కలిగిన వ్యక్తి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరిలో ఉన్నటువంటిది ఒక్కరే సచ్చిదానందుడని తెలుసుకోలేనప్పుడు అందరూ వేరువేరుగా కనపడుతూ ఉంటారు. అలా కనపడడానికి కారణం ఏమిటి అంటే ఆత్మజ్ఞాన శూన్యత అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడికి ఏది లోపించింది? ఆత్మజ్ఞానము లోపించడం వలన పైకి కంటికి కనపడుతున్నటువంటి నామరూపాలే శాశ్వతమనేటటువంటి భావన చేత వాళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నేను చంపను అంటే నువ్వు చంపకపోతే చావకుండా ఉంటారా అంటారు కృష్ణ పరమాత్మ. నేను చంపకపోతే వాళ్ళకి ఖచ్చితంగా మరణం ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకు? నా చేతులతో చంపడం కంటే వాళ్లకు మరణం వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు, అంతేగాని నేనెందుకు చంపాలి? వాళ్ళకి కావాల్సిందేదో నేను ఇచ్చేస్తానంటారు. అందుకే ఇక్కడ అశోచ్యాన్ అంటే దుఃఖించకూడని విషయాల గురించి దుఃఖిస్తూ ఉన్నాడండి. ఇంకా ఏమంటున్నారు? ప్రజ్ఞావాదాంశ భాష. కృష్ణ పరమాత్మ చూడండి, ఇప్పటి వరకు అర్జునుడు చాలా విషయాలు మాట్లాడారు కదండి. ఏమంటున్నారు? నా వాళ్ళందరూ మరణిస్తే మా కులంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ నశించిపోతాయి, మా కులంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చెడిపోతారు, వర్ణ సంకరం జరుగుతుంది, మా పితృదేవతలకి కావలసినటువంటి తర్పణాలు అందకుండా పోతాయి. అంతేకాదు ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే కుల ధర్మాలు జాతి ధర్మాలన్నీ నశించిపోతే మేమందరం నరకాది లోకాలలోకి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి ఒక పండితుడులాగా మాట్లాడుతూ ఉన్నారండి. ప్రజ్ఞావాదాంశ భాషసే అంటున్నారు. ప్రజ్ఞావాదము అంటే ఏంటంటే బుద్ధి అంటే బుద్ధి యొక్క పరిపక్వత లేనప్పుడు, బుద్ధి యొక్క పరిపక్వత అంటే ఏమంటారు ఇక్కడ? శాశ్వతమైనటువంటి ఆత్మ గురించినటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల, ఆత్మజ్ఞాన శూన్యత వల్ల ఏం జరుగుతుంది అనంటే ఇతడు బుద్ధివాదంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి తెలిసిందేంటి? దేహబంధాలలో ఉన్నటువంటి శ్రేష్టత గురించి మాట్లాడుతున్నారు. నాకు బంధువులుంటే నేను పండుగ చేసుకోగలను అంటున్నారు. మనం కూడా అలాగే మాట్లాడతాం కదా. బంధువులు ఎవరూ లేరు, మనం ఎంత ఫంక్షన్ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలంటే ఎవరిని వెతుకుతాం? మన బంధువుల్ని వెతుకుతాం. మాట్లాడకపోయినా ఎవరో ఒకరు, సరే భగవంతుడు పుట్టుకతోనే మాకు రక్త సంబంధీకులను కొంతమందిని ఇచ్చారు, ఏదో చిన్న చిన్న కారణాల చేత దూరం అయిపోయామో మళ్ళీ అందరం దగ్గర అవుదామని చెప్పేసి అందరం సంతోషంగా గడుపుదామని భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుంటాం? బతికున్నంత కాలంలో బంధువులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి వాడు అధర్మపరుడైనా దుర్మార్గుడే అని తెలిసినా ఏమోలే వాడు చేసిన పాపానికి భగవంతుడే చూసుకుంటారని వాళ్ళందరినీ దగ్గర తెచ్చిపెట్టుకుంటాం. ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు మరణిస్తావా అని చూసినటువంటి వ్యక్తి, ఎప్పుడు నువ్వు నశించిపోతావు, నువ్వు ఎప్పుడు బాధపడతావని చూసే వ్యక్తిని రక్త సంబంధం అనేటటువంటి బంధము చేత తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఎన్నో కష్టాలు అనుభవిస్తామని భగవంతుడు అంటున్నారు. దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని పెంచి పోషిస్తున్నారు అంటే మీకు ఆత్మజ్ఞానం లేదు కాబట్టే మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఏం చేశారు? వాళ్ళని ఎలాగైనా మంచి వాళ్ళగా మార్చాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా మరి వాళ్ళని ఏమైనా మార్చగలిగారా? పెద్దవాళ్ళు
మేము ఉండాలి, వీళ్ళని రక్షించాలి అనేటటువంటి తాపత్రయంతో ఎంతగా వీళ్ళని శ్రేయస్సు వైపు మరలించే ప్రయత్నం చేసిన దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, అవతలి వాళ్ళకి ఎప్పుడు అపకారం చేయాలనుకునేటటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? చిట్ట చివరికి ఒక రణరంగాన్నే తీసుకుని రావడం జరిగింది. కురుక్షేత్ర సంగ్రామమే జరగటం జరిగింది. మరి ఇంత ప్రయత్నం కూడా ఎందుకు జరుగుతుందంటే, దేహ సంబంధమైనటువంటి మమకారాలే మన చేత ఇన్ని చేయిస్తున్నాయి కాబట్టి, మరి దేహము నేను కాదు, దేహములో ఉన్న సచ్చిదానంద స్వరూపమే నేను అనేటటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల ఏవం బుద్ధే పరసస్తు సహా అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు? బుద్ధి కంటే ఆవల ఉన్నటువంటి ఆత్మ గురించిన జ్ఞానము ఇక్కడ అర్జునుడికి లేకపోవడం వల్ల బుద్ధివాదముతో మాట్లాడుతున్నావని అర్జునుడు చెప్పిన ఇన్ని శ్లోకాలలో చెప్పబడిన జ్ఞానాన్నంతా కూడా ఒక్క మాటలో కొట్టిపడేశాడండి. పిల్లవాడు పరీక్షలో వాడికి తెలిసినటువంటి విషయాలన్నీ రాసేస్తూ ఉంటాడండి. కానీ ఒక టీచర్ ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఒక సమాధానం ఒక్క లైన్ రాస్తే సరిపోతుందండి. కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఆ ప్రశ్న ఏదో అర్థం కాక వాడికి తెలిసినటువంటి సమాధానాలన్నీ కూడా ఒక 2-3 పేజీలన్నీ రాసేస్తారు. అలా రాసేసినప్పుడు ఆ టీచరు ఆ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చూస్తారనమాట. ఆ ప్రశ్నకు సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ 2-3 పేజీలు తిప్పి చిట్ట చివరికి ఇలా కొట్టేస్తారు. 2 పెద్ద గీతలు గీసేస్తారు. అలా గీసేశారు అని అంటే ఏం జరిగింది ఇక్కడ? అంటే నువ్వు రాసిన దాంట్లో కనీసం ఒక 10 పైసలు కూడా సరైనటువంటిది లేదు. అంటే కనీసం ఒక 4 మార్కుల ప్రశ్నకు ఒక హాఫ్ మార్కు వేయాలన్నా అందులో కనీసం ప్రశ్నకు కావలసినటువంటి సమాధానం అందులో ఉండనట్టుగానే ఇక్కడ అర్జునుడి యొక్క ఇప్పటి వరకు చెప్పబడినటువంటి బుద్ధివాదంతో కూడినటువంటి మాటలన్నింటినీ కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఒక్క మాటతో కొట్టేశాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నారు. అంటే బుద్ధివాదంతో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. పండితులైనటువంటి వాళ్ళు ఇలా మాట్లాడరు. పండితుడు అంటే ఎలా ఉంటారో తెలుసా? గతాసూనగతాసూంచ అంటున్నారు. గతించిన వాళ్ళ గురించి, తర్వాత బ్రతికి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. పండితులంటే ఎలా ఉంటారో తెలుసా నీకు అసలు? అర్జునుడికి ఏంటంటే, నేను ఇన్ని అస్త్రాలు శస్త్రాలు సంపాదించాను, నాకు తెలియనటువంటి జ్ఞానం ఇంకేముంటుంది, నేను సరైనటువంటి నిర్ణయమే తీసుకున్నాను. ఇప్పటి వరకు చూడండి, కృష్ణ పరమాత్మ, అర్జునుడు కృష్ణ పరమాత్మ భావభావమరులండి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత కాలంలో కృష్ణుడు చెప్పినటువంటి మాటకు ఏనాడు కూడా ఇది తప్పు అని ఏనాడు, ఇది నేను చెయ్యను కృష్ణ, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేదండి. ఎప్పుడైతే దేహ బంధువులందరూ కూడా ఒకచోట ఉండి వాళ్ళను చంపాలి అనేటటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ కళ్ళారా చూయిస్తాడు, అలా చూయించినటువంటి మరుక్షణమే ఇక నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అంటే తొలిసారిగా ఆయన అన్నాడు. అలా అన్నప్పుడు మరి అలా అన్నటువంటి వ్యక్తికి ఎందుకండి ఆత్మజ్ఞానం బోధించడం అంటే, ఇక్కడ అర్జునుడికి బంధువుల పట్ల ప్రీతి ఉంది. ఆ ప్రీతితో పాటు ఇతని లోపట ఉన్నటువంటి వైరాగ్యం కూడా కృష్ణ పరమాత్మకు అర్థమైందండి. ఏం అర్థమైందంటే, మనకు 1వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్తారు, అర్జునుడు మాట్లాడతారు, ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే అంటారు. అంటే 3 లోకాల యొక్క రాజ్యము ఇస్తానన్నా నాకు ఇక్కడ ఉన్న బంధువులను మాత్రం చంపను అంటారు. అంటే 3 లోకాలలో ఇతనికి ఆధిపత్యం వస్తుంది, అయినప్పటికీ కూడా ఆధిపత్యం వద్దన్నారు. అంటే అతనికి ఈ భూలోకంలో ఉన్నటువంటి వస్తువులు విషయాల పట్ల ఏ మాత్రము వ్యామోహము లేదు, వైరాగ్య భావన ఉంది. ఈ శరీరంతో జీవించినంత కాలం మేము ఎలాగైనా జీవించగలము, అంటే సంపదలు లేకుండా కూడా జీవించగలము అనేటటువంటి ఇక్కడ తనకు కావలసినటువంటి, అంటే మురికిగా ఉన్నటువంటి వస్త్రానికి రంగు పట్టదు అనటం ఎంత సత్యమో, ఇక్కడ ఉన్నటువంటి మురికి ఏంటంటే మనమందరం కూడా మురికిగా ఉన్నాం. ఇన్నిసార్లు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం, చెప్పుకుంటున్నా మరి పూర్ణమైనటువంటి ఆత్మస్థితిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, వస్త్రానికి ఉన్నటువంటి మురికి, ఆ మురికిని ఏం చేయవలసి ఉంటుంది అంటే కడుగుతూనే ఉండాలి.
జ్ఞానము చేత ఇక్కడ మనకున్న అజ్ఞానాన్ని కడగాలి. వస్త్రానికి ఉన్నటువంటి మురికిని మనం ఏం చేయాలి? డిటర్జెంట్‌తో ఆ మురికిని పోగొట్టాలి. అంటే ఇక్కడ నువ్వు మురికిని పోగొట్టాలి. ఇక్కడ అర్జునుడికి మాత్రం అతనికి ఏమాత్రం మురికి లేదు అనటానికి ఇదే గుర్తు. ఎక్కడో ఒక తెల్లటి వస్త్రం మీద ఒక చిన్న చుక్క అంటారు గదా! అలాగే ఆ చుక్క ఏంటి అంటే దేహబంధమే గొప్పది. అంటే సచ్చిదానంద నామరూపాలలో నామము, రూపమే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ సచ్చిదానందుణ్ణి పొందడానికి కావలసిన పూర్ణమైన అర్హత ఏంటంటే 3 లోకాలలో ఉన్నటువంటి విషయ వాసనలన్నింటి నుండి కూడా బయటపడ్డారు. అంటే మనమందరము కూడా పూర్ణంగా పరమాత్మను పొంది పరమశాంతిని పొందాలి అంటే దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు అనేటటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఈ విషయాల పట్ల ఎవరికైతే విరక్తి భావన కలుగుతుందో, అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? నన్ను పొందాలంటే, మీ మనస్సును నిగ్రహించాలంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటారు. నువ్వు అభ్యాసం చెయ్యి. ఇప్పటి వరకు నువ్వు దేనిని అభ్యాసం చేసావు? కొన్ని కోట్ల జన్మల నుంచి అభ్యాసం చేసింది ఏంటంటే వీళ్ళు నా పిల్లలు, నా పిల్లల్ని రక్షించుకోవాలి, వీళ్ళకి సంపదలు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకి ఆహారం పెట్టాలి, వాళ్ళ మీద ప్రేమ, మమకారం. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళని శత్రువుగా చూడాలి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఎవరైనా మనల్ని ప్రేమగా చూస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపకారం చెయ్యాలి. ఇలా మనం ఎన్నో కోట్ల జన్మల నుంచి అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నీవు ఈ దేహము కాదు, దేహములో ఉన్న సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఎటువంటి సాధన చెయ్యాలంటే భగవంతుణ్ణి స్మరణ చెయ్యాలి. నిరంతరం భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. దీనినే అభ్యాసం అంటారండి. మామేవయే ప్రపద్యంతే, నిరంతరం నన్ను ప్రార్థించండి అంటున్నారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని, సత్యాన్నా ప్రమదితవ్యం, ధర్మాన్నా ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం, కుశలాన్నా ప్రమదితవ్యం అని చెప్పేసి ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని భగవంతుడు చెప్పిన విధంగానే మనం కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుంది? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే నీ లోపల వైరాగ్యం కూడా ఉద్భవిస్తుంది. వైరాగ్యం ఎలా రావాలి? వాటిని అనుభవిస్తున్నా కొద్దీ ఆ అనుభవించేటటువంటి విషయాల పట్ల నీకు విరక్తి కలగాలి. ఇది శాశ్వతం కాదు, ఇది సుఖం కాదు, నేను అనుభవిస్తున్నటువంటి సుఖము ఇది కాదు, ఇది గొప్పది కాదు, దీనికంటే గొప్పదైనటువంటి సుఖం ఆత్మ సుఖమే గొప్పదని ఒక్కొక్క విషయాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు అని చెప్పేసి మనమందరము కూడా విచారణ చేస్తున్నాం అనుకోండి. ఇలా విచారణ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ యొక్క ఆనందాన్ని, తర్వాత దేహ సంబంధాల పట్ల ఉన్నటువంటి విరక్తి భావనను రెండింటిని ఒకేసారి మనం గనక ప్రయత్నం చెయ్యగలిగితే ఆ ప్రయత్నంలో నిన్ను నువ్వు తెలుసుకోగలవు. కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, వైరాగ్యం అనేది రాకుండా, విషయాల పట్ల విరక్తి కలగకుండా నువ్వు భగవంతుణ్ణి చేరుకోలేవు అనేటటువంటి సత్యం కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గతాసు నగతాసూంచ అంటే మరణించినటువంటి వారికి పితృతర్పణాలు అందవు అన్నారు, బ్రతికి ఉన్నటువంటి వారికి కులధర్మాలు నశించిపోతాయి అని చెప్పేసి చెప్పారు. అంటే ఎన్నో విషయాల గురించినటువంటి వేదన తన మనసు యందు ఉంది. నా సంపదలు నేను ఇవ్వకపోవటం వలన ఇన్ని రకాలైనటువంటి దుష్ప్రయోజనాలు మా వంశమునందు సంభవిస్తాయి అన్నప్పుడు మరి పండితులు అనే వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎక్కడైనా అర్జునుడు తన బంధువుల గురించి మాట్లాడారు, స్నేహితుల గురించి మాట్లాడారు. కానీ ఎంతమంది సైన్యం అంటే సుమారు 11 అక్షౌహిణీల సైన్యం కౌరవ పక్షంలో ఉందండి. వీళ్ళ పక్షంలో 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. మరి ఇందులో అందరి గురించి మాట్లాడా? కొద్ది మంది గురించి మాత్రమే మాట్లాడారా అంటే తన వాళ్ళైన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడారు. పండితులు అనే వాళ్ళు ఎలా ఉంటారు? కృష్ణ పరమాత్మ వివరణ ఇస్తారు. పండితుడు అంటే శాస్త్రజ్ఞానం చాలా గొప్పగా ఉన్నవాళ్ళు, వేదములను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, ఇంకా ఉపనిషత్తులు, తర్వాత ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో
ఆ శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళకే పండితుడు అనేటటువంటి నామం అప్పచెప్పారా? లేకపోతే కృష్ణ పరమాత్మ వేరుగా చెప్పారా అంటే 5వ అధ్యాయంలోనండి 18వ శ్లోకంలో చాలా పండితుడు అనేటటువంటి విషయం గురించి అనేకమైనటువంటి శ్లోకాలలో చెప్తారు. ఇక్కడ క్లియర్ గా చెప్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటారు. అంటే నిజంగా పండితుడు అనేటటువంటి ఆయన ఎవరు అంటే విద్యా వినయం కలిగినటువంటి వ్యక్తికి నువ్వు ఎలాంటి గౌరవం ఇస్తావో, కుక్క మాంసాన్ని తినేటటువంటి ఒక చండాలుడికి కూడా నువ్వు అటువంటి స్థానము ఇవ్వాలి. అంటే పండితుడంటే కేవలం శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే గౌరవం ఇవ్వాలి. తర్వాత కుక్క మాంసం తినేటటువంటి వారికి విలువ ఇవ్వకూడదని కాదు. పండితుడంటే అందరి నామరూపాలు ఒక్కొక్క పూర్వజన్మల్లో వాళ్ళు ఏ ఏ గుణాలతో కూడి కర్మ చేశారో ఆ గుణాలకు తగినట్టుగా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, కులాన్ని పొందుతారు, కర్మ చేస్తారండి. ఒక వ్యక్తి స్వార్థంతో జీవిస్తున్నాడు అంటే అతనికి ఏదైనా ఒక చండాలునికి సంబంధించినటువంటి కులము వచ్చిందంటే అతడి పూర్వజన్మలలో తన గుణాలలో ఉన్నటువంటి తమో గుణం వలనే అతడి ఇక్కడ అటువంటి రూపంలో ఉన్నారు. అంటే గుణాల యొక్క ప్రవర్తన చేత మాత్రమే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం వచ్చింది. అంటే గుణాలతో కూడినటువంటి నామరూపాలను చూస్తావా, ఈ గుణాలకు అతీతుడైనటువంటి ఆత్మ యొక్క దర్శనం చేసినప్పుడు ఇక్కడ ఇంతమంది మరణిస్తారు అనేటటువంటి మాట అర్జునుడు మాట్లాడలేదండి. బ్రాహ్మణే గవిహస్తిని అంటున్నారు. అంటే ఇక్కడ ఒక గోవు, ఒక ఏనుగు, ఒక గుర్రం, ఒక ఆవు, తర్వాత చండాలుడు, ఇలా అందరిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసి అందరి పట్ల కూడా ఈశ్వర భావన కలిగినటువంటి వారు మాత్రమే పండితులవుతారు. కానీ వేరువేరుగా పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటారు 18వ అధ్యాయంలో 21వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారండి. అంటే ఇక్కడ వీళ్ళని చూసి వీళ్ళు పలానా కులం అండి, వీళ్ళు పలానా మతం, ఇది కుక్క జాతి, ఇది పిల్లి జాతి, ఇది ఏనుగు, ఇది ఆవు అని చెప్పేసి మనం రకరకాలుగా వేరువేరుగా చూస్తుంటే నీది రజోగుణ సంబంధమైనటువంటి కర్మ. సత్వగుణం అయితే సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటారు. అంటే అందరి లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపము ఒక్కటే అని, అంటే వివిధ రకాలుగా ఉన్నటువంటి ఉపాధులన్నీ వేరువేరుగా కనపడుతున్నా ఆ ఉపాధులన్నింటిలో ఏకరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారని, ఏకస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి చూసినటువంటి గుణము ఏదైతే ఉందో అది సత్వగుణము. ఇక్కడ అర్జునుడికి చెప్తూ ఉన్నారు, పండితుడులాగా మాట్లాడుతున్నావు కానీ పండితులంటే ఎలా ఉంటారు? యతైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా అని 4వ అధ్యాయం 37వ శ్లోకంలో మాట్లాడతారండి. అంటే కట్టెలన్నింటినీ కూడా మనం నెయ్యి వేసి కాలుస్తూ ఉన్నాం, యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, అందులో ఏం చేస్తున్నాం, పుల్లలు వేస్తూ ఉన్నాం, అందులో మనం నెయ్యి వేస్తూ ఉన్నాం అనుకోండి. ఇలా సమిధలన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. అలా కాలిపోతూ ఉన్నప్పుడు అందులో ఒక అరటి పండు వేసాం, కాలిపోతుందండి. ఏదో 4 చెత్త పేపర్లు ఉంటే అవి తీసుకొచ్చి అందులో వేసాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్నిలో మంచి చెడు ఏదైనా అగ్ని తీసేసుకుంటుంది. అదే విధంగా మనం పూర్వజన్మల్లో ఏదైనా తెలిసి తెలియక చేసిన పాపాలు కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, ఈ జన్మలో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, జ్ఞానం అనేటటువంటి అగ్నిలో దహనం చేశామనుకోండి. అలా దహనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా. అంటే జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మనం చేసేటటువంటి కర్మల యొక్క ఫలాలన్నీ, జ్ఞానముతో కూడి చేసినటువంటి కర్మ యొక్క ఫలాలన్నీ అగ్నిలో వేశామనుకోండి. జ్ఞానం అనే అగ్నిలో వేశాం. ఏంటి జ్ఞానం? నేను ఒక పని చేస్తున్నాను, ఈశ్వరుడు అంగీకరించినటువంటి పని చేశాననుకోండి. ఈశ్వరుడు అంగీకరించినటువంటి పనిని చేస్తూ ఉన్నప్పుడు ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేసి నేను కర్మ చేస్తూ ఉన్నాననుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నా యొక్క కర్మల యొక్క ఫలితం అంతా కూడా జ్ఞానం అనే అగ్నిలో దహనం అవుతూ ఉంది. అంటే నా ఖాతాలో
ఇంత పుణ్యము కానీ ఇంత పాపము కానీ లేకుండా ఉంటుంది. దాని గురించి కూడా కృష్ణ పరమాత్మ శ్లోకంలో చెప్పారు. 9వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారండి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అంటారు. అంటే ఏమంటారంటే, మనం ఒక కర్మ చేసాం. కర్మ చేసినప్పుడు చేసేటప్పుడే నిర్ణయించుకున్నాం, ఈ పని భగవంతుడు అంగీకరించారు. ఎప్పుడు భగవంతుడు అంగీకరిస్తారు? మనం చేసినటువంటి కర్మ పరులకు ఉపకారం జరిగేలాగా ఉందనుకోండి. అంటే ఇప్పుడు నేను చేసేటటువంటి ఒక పని ఓ 10 మందికి మంచి జరిగే పని నేను చేస్తున్నాను అనుకోండి. ఈ పని చేసేటప్పుడు స్వామి నేను ఈ పని చేస్తున్నానండి, ఈ పని వల్ల నాకు వచ్చేటటువంటి పుణ్యమో నాకు అవసరం లేదు, పాపము నాకు అవసరం లేదు. మీరు నాకు ఇచ్చినటువంటి పనిని, అంటే నన్ను ఏదైతే ఒక పని చేయమంటున్నారో ఆ పనిని నేను చేస్తున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి పుణ్యము కానీ పాపము కానీ నాకొద్దు. మీరు నన్ను ఈ పని చేయమన్నారు, నేను చేసేస్తున్నానని సన్యాసయోగ యుక్తాత్మ, అంటే కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి అప్పచెప్తాను. అంటే చేసే కర్మ 10 మందికి ఉపకారం కావాలి. నిన్న అందుకే చెప్పుకున్నామండి, నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. అంటే ఆ కర్మ యందు తనకింత ప్రయోజనం వస్తుందనేటటువంటి ఆలోచన లేకుండా, ఇది నాకు ఇష్టమైన వాళ్ళకే నేను ఇస్తున్నానని కాకుండా, భగవంతుడు వీళ్ళకి ఇవ్వమన్నారు నేను ఇస్తున్నానని అరాగద్వేషత, అంటే ఒకరి మీద ప్రేమ లేదు, ఇది దేవుడా నేను చేసే ఈ పని నాకు ఇష్టమైన వాళ్ళకి మాత్రమే అందాలి, నాకు ఇష్టం లేని వాళ్ళకి అందొద్దు అనే భావన లేదండి. అందరికీ అందాలి. ఎవరైతే దీనిని కోరుకుంటున్న వారందరికీ అందాలి అని, అంటే ఇక్కడ రాగము లేదు, ద్వేషము లేదు. భగవంతుడు ఏం చెప్పారు? నియతం. నియతం అంటే శాస్త్రం అంగీకరించిన పని. ఇంకా ఏమంటున్నారు? నియతం సంగరహితం, అంటే ఆసక్తి లేకుండా, అఫలప్రేప్సున, అంటే ఫలితాన్ని కోరకుండా కర్మ చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శుభాశుభ ఫలైరేవం, అంటే ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడు ఆ పని వల్ల కొంతమందికి మేలు జరుగుతుందండి. మేలు జరిగినప్పుడు మనకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఆ పుణ్యాన్ని ఏమన్నాను నేను? నాకు వద్దండి అన్నాను. ఇప్పుడు నేను చేసిన పని కొంతమందికి కష్టం కలిగించిందండి. అలా కష్టం కలిగించినప్పుడు అది పాపంగా మారుతుంది. ఇప్పుడు నేను అన్నాను నాకు పుణ్యం వద్దండి, పాపం వద్దండి అన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందులో దహించుకుపోతున్నాయి? జ్ఞానం అనే అగ్నిలో దహించుకుపోతూ ఉన్నాయండి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే, అంటే విడుదల పొందుతూ ఉన్నాయి. కర్మబంధనై, దేని నుంచి విడుదల పొందుతున్నావు? కర్మబంధములు. అంటే నా ఖాతాలో కొంచెం పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యం అనుభవించడానికి నేను మళ్ళీ పుట్టాలి. పోనీ నా ఖాతాలో కొంచెం పాపం ఉందనుకోండి, ఆ పాపం అనుభవించడానికి మళ్ళీ నేనేదో పశువులో లేకపోతే పక్షో ఏదో ఒక జన్మెత్తాలి. ఇప్పుడు బంధము తయారు కావడానికి వీలైన పాప పుణ్యాలు రెండూ నేను విడిచిపెట్టాను. అలా విడిచిపెట్టినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు? వీటన్నింటినీ భగవంతుడు జ్ఞానం అనే అగ్నిలో వేసి కాలుస్తూ ఉన్నాడండి. ఇలా కాల్చినప్పుడు విముక్తో, అంటే నువ్వు బంధం నుంచి విడిపడ్డావు. మాముపైష్యసి, నన్నే పొందుతావని చెప్పారు. అంటే పండితుడు అంటే ఇలా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఈశ్వరుడు అంగీకరించినటువంటి కర్మ, ఆ కర్మ చేసేటప్పుడు ఫలితాన్ని కోరకుండా కర్మ చేయాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేటటువంటి కర్మ నీ వాళ్లకు శ్రేయస్సు కలగడం కోసం నీ సంపదలను వాళ్ళకి ఇచ్చేస్తానన్నావు. నీకు సంపదల మీద విరక్తి ఉంది, కరెక్టే. కానీ ఆ సంపదని ఎవరికి ఇవ్వాలి? ధర్మ సంబంధమైనటువంటి కార్యాలకు ఖర్చు పెట్టాలే తప్ప నీ బంధువులు, నీ రక్త సంబంధీకులు అని చెప్పేసి వాళ్ళకి నీ ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి నువ్వెవరు? ఈ సంపదలకు నీవేమి యజమానివి కాదు. వీటన్నింటికి అధిపతిని నేనిస్తే కదా ఈ సంపదలన్నీ నీవి. వీటన్నింటికి అధిపతి ఎవరు? ఈశ్వరుడు అండి. మరి ఈశ్వరుడు తనదైనటువంటి సంపద తాను ఎవరు అనుభవించాలని ఈశ్వరుడు సంకల్పం చేస్తారో వాళ్లకు మాత్రమే ఆ సంపదలు పోతాయి. కానీ నేను దుర్మార్గంగా ఈ సంపదను అనుభవించగలను అని చెప్పేసి మనం ఏదైనా దుష్ట కార్యం చేసినా వీటన్నింటినీ ఇచ్చేటటువంటి ఆయన, పుచ్చుకునేటటువంటి ఆయన ఒక్కరే. కాబట్టి ఇక్కడ అందుకే ఆయన ఏమంటాడు? అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. అన్ని యజ్ఞాలకు, అంటే మనం చేసేటటువంటి సమస్త కర్మలకు కూడా నేనే భోక్తను అంటారు పరమాత్మ.
మన లోపట ఉన్నటువంటి ఈశ్వరుడే అన్నింటికీ భోక్త. ఆయనే ప్రభువు అని చెప్పారండి. అంటే మనం వీళ్ళకి ఇది ఇద్దామని నువ్వు సంకల్పం చేస్తే అది జరుగుతుందా? కొన్ని సందర్భాలలో జరగవచ్చు, కొన్ని సందర్భాలలో జరగకపోవచ్చు. జరిగినప్పుడేమో నేను గొప్ప అంటాం, జరగనప్పుడేమో ఫలానా వాడు మోసం చేశాడు అందుకే వీళ్ళకి ఇది ఇవ్వలేకపోయానంటాం. అన్నింటినీ నడిపించేటటువంటిది నేనే అంటున్నారు. ఇప్పుడు భగవద్గీత మనకు అర్థమైంది అంటే అన్నింటినీ నడిపించేది ఈశ్వరుడే అయినప్పుడు మనం మాత్రం చేస్తున్నట్టుగా కనపడతామండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ, ఏసీ, తర్వాత ఫ్రిడ్జ్, బల్బు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయంటే మన ఇంట్లో విద్యుత్ శక్తి ఉంది. ఆ విద్యుత్ శక్తి ఈ పనే చేయాలని ఏం లేదు. విద్యుత్ శక్తి మన ఇంట్లో ఉంటే మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు వస్తువులన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఈశ్వరుడి యొక్క శక్తి 84 లక్షల రకాల ఉపాధులలోకి పోయి వాళ్ళు త్రిగుణాల మాయ చేత భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ని ఏం చేస్తున్నారు? వాళ్లకు నచ్చిన విధంగా అనుభవిస్తూ ఉన్నామండి. అంటే మనమందరం అలాగే అనుభవిస్తున్నాం. ఇదంతా నడిపించేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనందరినీ మనం చేసిన పని ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుందండి. మరి మన యొక్క విజయాలకు అపజయాలన్నింటికీ మనం చేసినటువంటి కర్మలే. ఈ కర్మల ప్రకారంగానే మన యొక్క జీవనం సుఖ దుఃఖాలతో నడుస్తుంది. వీటన్నింటినీ నడిపించేటటువంటి ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తాచ మహేశ్వర. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే భరిస్తున్నాడు, ఆయనే మనందరికీ కూడా సాక్షిభూతంగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం అనుకోండి. అలా తెలుసుకొని మనం చేసే ప్రతి కర్మ యందు జాగ్రత్తగా ఉంటూ పరులకు ఉపకారం జరిగేలాగా నిరంతరం మనం కర్మ చేస్తూ ఉండాలి. అలా చేసినటువంటి కర్మ మాత్రమే పరమాత్మను చేరుకుంటుంది. అందుకే ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన లోపట ఉన్న సచ్చిదానందుడు ఎంత గొప్పవారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం గురించి తెలుసుకోవాలి. 3 రకాల ఆకాశాలు ఉంటాయండి, అందరికీ తెలిసే ఉంటుంది. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అని చెప్పేసి 3 రకాలైనటువంటి ఆకాశాలు ఉంటాయన్నమాట. భూతాకాశాన్ని చిత్తాకాశం మింగుతుందండి. చిత్తాకాశము చిదాకాశం మింగుతుంది అంటాం. ఇప్పుడు మనము 3 మాటలలో చెప్పేసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, భూతాకాశం ఎంత గొప్పదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భూతాకాశం అంటే మనం అందరం ఎక్కడ నివసిస్తూ ఉన్నామంటే భూమి మీద నివసిస్తూ ఉన్నాం. మరి భూమి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది? భూగోళం యొక్క విస్తీర్ణము అంటే మరి 8,000 మైళ్ళ విస్తీర్ణం ఉందట మన భూగోళం అంతా కూడా. మరి దీనికంటే కొన్ని లక్షల రెట్లు సూర్యుడి యొక్క విస్తీర్ణం ఉంటుందట. మరి సూర్యుడి యొక్క విస్తీర్ణము ఎంత అంటే 8 లక్షల మైళ్ళు మరి సూర్యుడి యొక్క విస్తీర్ణం. మన నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నారు అని అంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు మనకు ఉన్నారటండి. ఈ సూర్యుడు అంత దూరంలో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ సూర్యుడు ఉన్నటువంటి ఆ గోళము యందు ప్రచండ వాయువులు అప్పుడప్పుడు వీస్తూ ఉంటాయట. అలా వీచినప్పుడు ఏమవుతుంది అని అంటే అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయట. అందులో నుంచి అగ్ని కదండి, సూర్యుడు అంటేనే అగ్ని స్వరూపంగా ఉంటారు. ఆయనలో నుంచి ఏమవుతుంటాయంటే అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయట. అలా వచ్చేటటువంటి అగ్ని జ్వాలలలో ఒక అగ్ని జిహ్వయందు ఎన్ని భూగోళాలు పడతాయి అని అంటే మనకున్నటువంటి 8,000 మైళ్ళ భూగోళం ఏదైతే ఉందో అటువంటి భూగోళాలు ఒక్క అగ్ని జిహ్వయందు ఎన్నో పడతాయట. మనం ఎక్కడున్నామండి? భూమి మీద మనము ఎక్కడో ఒక అణువుగా ఉన్నాం. మరి ఇప్పుడు భూమి కంటే సూర్యుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ సూర్యుడి యందు వచ్చేటటువంటి మరి అగ్ని జ్వాలలో నుంచి వచ్చేటటువంటి అగ్ని జిహ్వయందే ఎన్ని భూమిలో పడతాయట, ఎన్నో భూగోళాలు పడతాయట. అంటే ఇంకా భూతాకాశం పూర్తి కాలేదండి. ఇందులో మనందరికీ నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి కదా, ఎక్కడో దూరంగా నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి, ఒక చుక్క మాదిరిగా కనపడతాయి. ఇవి సూర్యుడి కంటే కూడా అనేక లక్షల మైళ్ళ దూరం ఉంటుందట. అంటే సూర్యుడు మనకు చాలా కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉన్నప్పుడు నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి. కానీ సూర్యుడి కంటే కూడా చాలా దూరంలో ఉంటాయట. మనకి ఎంత దూరంలో ఉంటాయంటే 186,000 మైళ్ళ దూరంలో నక్షత్రాలు ఉంటాయట. అంటే వీటి యొక్క ప్రకాశం ఎంత ఉంటుంది అంటే నక్షత్రాల యొక్క ప్రకాశం గురించి మాట్లాడారండి.
మనం కన్ను మూసి తెరిచే లోపల అంటే ఒక రెప్పపాటులో 186,000 మైళ్ళ ప్రకాశం ఉంటుందటండి. అంటే అవి అంత స్పీడ్‌గా వాటి యొక్క ప్రకాశాన్ని ఇస్తాయట. మరి ఆ ప్రకాశము కొన్ని కొన్ని నక్షత్రాలట భూమిని చేరటం కూడా జరగదట. అంటే అంత దూరంలో ఉంటాయట మనకు నక్షత్రాలు. మరి ఇంత అంటే ఎన్ని అగ్ని మండలాలున్నాయి, ఎన్ని నక్షత్రాలున్నాయి, ఈ గెలాక్సీలో ఎన్నో రకాలైనటువంటి విషయాలున్నాయి. అందులో మనం కొన్నింటిని మాత్రమే తెలుసుకున్నామండి. తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా భూతాకాశం అండి. ఈ భూతాకాశము యందు అందుకే కృష్ణ పరమాత్మ చెప్తారండి 10వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటారు. అర్జునుడు అడుగుతారనమాట, మిమ్మల్ని మేము ఎక్కడెక్కడ ప్రార్థించాలండి? కేషు కేషు చ భూతేషు విస్తర విస్తరశోమయ అంటారనమాట. అంటే మిమ్మల్ని మేము ఎక్కడెక్కడ ప్రార్థించవచ్చో చెప్తారా మీరు ఒకసారి అంటారు. అన్నప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. మరి అసురులలో ప్రహ్లాదుడిని అని చెప్పేసి అంటారు. అందరి యొక్క హృదయాలలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాలలో నేనున్నాను అని చెప్పేసి చెప్తారు. ఇంకా మరి చాలా విషయాలు వృక్షాలలో అయితే అశ్వత్థ వృక్షం అని చెప్పేసి, రహస్యాలలో మౌనాన్ని అని చెప్పేసి, జూతమునందు కూడా అంటే యుద్ధమునందు కూడా ఎక్కడ జూదమునందు కూడా నేనుంటాను అని చెప్పేసి చెప్తారు. తేజస్సును నేనని చెప్పేసి చెప్తారు. మరి శస్త్రములను వాడటంలో రాముణ్ణి అంటారు. మరి ద్వాదశ రుద్రులలో నేను ఉన్నాను అని చెప్పేసి ఒక్కొక్క విషయాన్ని గురించి చాలా చక్కగా వర్ణిస్తారండి. అంటే ఒక్కొక్క రూపంలో నేను ఇలా ఉన్నాను అంటారు. దేవ ఋషులందరిలో కూడా నేను నారదుణ్ణి అంటారు. మృగములలో నేను సింహమును అని చెప్పేసి చెప్తారు. కాలాన్ని లెక్కించేటటువంటి వారిలో కాలుడుగా నేనే ఉంటాను అని చెప్పేసి చెప్పారు. సమస్త ప్రాణుల యొక్క మృత్యువును నేనే, వాళ్ళ యొక్క పుట్టుక కూడా నేనే. ఇంకా స్త్రీలలో కీర్తి శ్రీర్వాక్చ నారీనాం స్ఫుతిర్మేధ ధృతిక్షమ అని చెప్పేసి స్త్రీలలో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాల గురించి కూడా మాట్లాడతారు. ఇలా అనేక విషయాలు. ఇంకా వృష్ణి వంశంలో నేను వాసుదేవుడుగా ఉన్నానని, పాండవుల యందు ధనంజయుడిగా ఉన్నానని, మరి మునులలో వ్యాసునిగా ఉన్నానని చెప్పేసి, కవులలో ఉషనా కవి అని చెప్పేసి ఉన్నానని, ఇలా అనేక విషయాలండి. 10వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. అనేకమైనటువంటి విషయాల యందు నేనున్నాను అని చెప్పి అక్కడ చెప్పినటువంటి విషయాలలో ఒక్క మాట తీసుకున్నా మొత్తం అర్థమవుతుంది. ద్వంద్వ సామాసికస్య చ అంటారు. అంటే సమాసములలో ద్వంద్వ సమాసమును అంటారు. సుఖము దుఃఖము, తల్లి తండ్రి అన్నదమ్ములు అని చెప్పేసి మనం ద్వంద్వ సమాసం గురించి మాట్లాడుకుంటాం కదా. అంటే సుఖమునందు నేనున్నాను, దుఃఖమునందు నేనున్నాను, చల్లదనం నందు నేనున్నాను, వేడి యందు నేను ఉన్నాను, తల్లి యందు నేనున్నాను, తండ్రి యందు నేనున్నాను. ఇలా ప్రతిదానిలో నేనున్నానంటే ఆయన లేనిది ఎక్కడండి? అక్షరాణం అకారోస్మి అంటారు. అక్షరములన్నింటిలో ఆ అనేటటువంటి అకారం నేనన్నా. అసలు ఆ అనే అక్షరం లేకుండా మీరు పలకండి చూద్దాం. ఆ అనేటటువంటి అక్షరంలోనే నేనున్నానన్నారు. అంటే మనం పలికేటటువంటి ప్రతి వస్తువు, ప్రతి నామంలో ఆ అనేటటువంటి ఉచ్చారణ లేకుండా పలుకుతామా? అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఇక్కడ లేదు అని ఎక్కడైనా ఉందేమో చెప్పండి చూద్దాం. ఎక్కడైనా ఈశ్వరుడే ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత విష్టభ్యాహమిదం ఏకాంశేన స్థితో జగత్, ఇదంతా నా ఒకానొక్క అంశ మాత్రమే అంటారండి కృష్ణ పరమాత్మ. ఇదంతా నా ఒక్క అంశయే. మరి ఇలాంటి అంశాలు ఎన్నుంటాయి? ఎన్నో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఈ బ్రహ్మాండంలో మనం ఎంతటి వాళ్ళం? మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఎక్కడుంది? ఈ బ్రహ్మాండంలలో ఎక్కడైనా వెతకొచ్చా? ఎక్కడా వెతకొద్దు, మీ లోపటే వెతకండి అంటున్నారండి. అంటే మనం భూతాకాశాన్ని దాటి చిత్తాకాశంలోకి వెళ్ళాలి. చిత్తాకాశంలో నుంచి చిదాకాశం అంటే మరి పరమాత్మ ఉండేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడు అంటున్నారు, సులభంగా నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తే మీరు చెప్పుకుంటున్నటువంటి ఇన్ని గొప్పదైనటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా సులభంగా దాటడానికి కావలసిన స్థితి ఏంటంటే ధర్మంతో జీవించండి. మీ కుటుంబ పోషణను ధర్మంగా పోషించుకునే ప్రయత్నం చేయండి. ఇన్ని ఆకాశాలను దాటి చిదాకాశమునందు ఉన్నటువంటి నన్ను పొందవచ్చు అంటున్నారు.
అందుకే మన లోపట అంటే ఈ సూక్ష్మాకాశము, చిత్తాకాశము యందు ఎన్నో రకాలైనటువంటి ఆ బ్రహ్మాండములన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా సృష్టి, స్థితి, లయాలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే భూతాకాశమే ఇంత పెద్దగా ఉందంటే దీన్ని మింగేటటువంటి చిత్తాకాశము అదెంత గొప్పగా ఉంటుంది. మరి దీనిని మింగేసేటటువంటి చిదాకాశము యందు ఈశ్వర స్వరూపం ఉంటుంది. అందుకే ఏన ఈక్షతే శృణోతి ఇదం వ్యా జిగ్రతి వ్యాకరోతి చ అంటారు. స్వాద్ స్వాద్విజానతి ఇది ప్రజ్ఞానము అని చెప్పేసి చెప్తారు. తత్ ప్రజ్ఞానముది రితం అని చెప్పేసి శ్లోకంలో చెప్తారనమాట. అంటే నీ కన్ను దేని ద్వారా చూస్తుంది, అంటే మన కన్ను పనిచేస్తుందంటే దేని యొక్క శక్తి చేత పనిచేస్తుంది. తర్వాత నీ చెవి వింటుంది అంటే ఏ శక్తి చేత వింటుంది. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు దేనినైనా అనుభవిస్తున్నావు అంటే దేని చేత నీవు ఈ శక్తిని పొందుతున్నావు. నీవు ఇన్ని రకాల విషయాలను నువ్వు చేయడానికి మూలమైనటువంటి శక్తియే ఆత్మశక్తి. ఇదే ప్రజ్ఞానము అని చెప్పేసి తెలుసుకోవాలి అంటున్నారండి. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపదేశ వాక్యంలో ఉంటుందండి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. అంటే సమస్త బ్రహ్మాండములలో ఉన్నటువంటి ఆత్మశక్తియే అన్నింటికీ కూడా ఆధారము. కాబట్టి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి అణువణువున, ప్రతి వస్తువు యందు, ప్రతి విషయంలో కూడా ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే నిక్షిప్తమై ఉన్నది అనే సత్యం తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఏ శక్తి చేత నువ్వు చూస్తున్నావో ఆ శక్తిని ఆరాధించడం నేర్చుకో. ఏ శక్తి చేత నీకు ఇటువంటి జీవితం వస్తుందో ఆ జీవితాన్ని ఇచ్చేటటువంటి శక్తిని నువ్వు నిరంతరము కూడా స్మరణ చేయమని చెప్తున్నారు. మనకెవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశారనుకోండి, వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామండి. మరి మనం అడగక ముందే మనకేం చేస్తున్నారు భగవంతుడు? చూడటానికి కావలసిన శక్తి, వినటానికి కావలసిన శక్తి, మనం ఈ దేహంతో సమస్త కార్యాలు నిర్వహించటానికి కావలసిన శక్తినిచ్చే భగవంతుణ్ణి మాత్రం ప్రార్థించడానికి ఇష్టపడమండి. ఎందుకు ఇష్టపడము అంటే మనందరికీ కూడా తెలియని తనం వల్లే మనం ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం ఆ లోపట ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి వల్లే మనం ఇన్ని కార్యాలు చేస్తున్నామని సద్గురువు బోధ చేసినటువంటి జ్ఞానము ద్వారా తెలుసుకున్నామనుకోండి, అలా తెలుసుకొని ఎవరైతే తొందరపడుతూ లోపటున్న భగవంతుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తారో, ఎవరైతే ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తారో, మనం చేసే ప్రతి కర్మకు ఈశ్వరుణ్ణి ఏం చేయాలి? పొగడవలసి ఉంటుంది. మనం ఎవరినైనా పొగిడామనుకోండి, వాళ్ళ నుంచి మనం ఏదైతే సాధించాలనుకుంటామో ఖచ్చితంగా సాధించగలుగుతాం. మొదట అతన్ని పొగిడినప్పుడు అతడు పెద్దగా శ్రద్ధ చూపలేదనుకోండి, అతని యొక్క వీక్నెస్ ఏంటో తెలుసుకుంటాం. ఏ విషయానికి ఆయన సంతోషపడతాడో తెలుసుకొని ఆయన సంతోషపడటానికి మూలమైన వస్తువుని ఆయనకు పదే పదే గుర్తు చేసి ఆయన ద్వారా మనకు కావలసిన కార్యం చేయించుకుంటాం. అంటే నశించిపోయేటటువంటి వస్తువుల కోసమే ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నాం, అది నిజమైనా కాకపోయినా. కానీ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము, నిన్ను నడిపించేటటువంటి ఈశ్వర స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే ఆయన యొక్క మహత్తుని మనం అధ్యయనం చేయకపోవడం వలన మనమందరము కూడా ఆయన్ని స్మరణ చేయడంలో వెనకబడుతుంది. ఇప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఏమనొచ్చు? నేను మాట్లాడటానికి అంటే నా శరీరము చేత సమస్త కర్మలు చేయడానికి శక్తినిచ్చేటటువంటి భగవంతుడికి పొద్దున లేవగానే ఒకసారి మనం ఏం చేయాలి? భగవంతుడికి మనం ఒకసారి స్మరణ చేసుకోవాలి. స్వామి, మీ యొక్క అనుగ్రహం వల్లనే నేను పొద్దునే లేవగలిగాను. ఇవాళ సుమారు 2.5 లక్షల మంది రోజుకు మరణిస్తున్నారట. మరి అందులో మనం లేకుండా ఉన్నందుకు చాలా సంతోషపడాలి. ఇంకా మనకు ఫోన్ రాలేదు అంటే మన వాళ్ళు ఎవరు మరణించలేదు అనడానికి గుర్తు. అంటే ఇన్ని రకాలైనటువంటి విషయాలలో ఎవరి సహాయం ఉంటే మనం ఇవాళ లేవగలిగాము అంటే లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి వలన మనం ఇవాళ పొద్దున్నే కళ్ళు తెరవగలిగినందుకు ఒక్కసారి ఆయనకి కళ్ళు మూసుకొని ఒకసారి కృతజ్ఞత చెప్పి పరమ సంతోషంతో రోజును ప్రారంభించేటప్పుడు, స్వామి నేను చేసే ప్రతి కార్యము కూడా ఎలా ఉండాలి? పరులకు ఉపకారము జరిగేలాగా మీరే నన్ను నడిపించవలసి ఉంటుంది. మా అనుదిన ఆహారమును మాకు అందించండి అని చెప్పి. అంటే
నాకున్నది ఏదైతే ఉందో, అంటే మీరిచ్చిందే నాకు. దీనిని మళ్ళీ మీకు నేను ఇచ్చేస్తున్నాను. నాకు ఈరోజు నేను అనుభవించవలసినటువంటి కర్మలో నేను దోషములు లేకుండా కర్మ చేసి 10 మందికి మేలు జరిగేలాగా నా చేత ప్రవర్తింప చెయ్యండని మన యొక్క బాధ్యతని మన లోపట ఉన్న భగవంతుడికి అప్పచెప్పామనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? మనం ఏదైనా పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మను ఈ జన్మలో ఇవాళ దుఃఖంగా మారబోతున్నప్పుడు ఈశ్వరుడి యొక్క ప్రార్థన నువ్వు మనస్ఫూర్తిగా ఈశ్వరుడు చెప్పేటటువంటి ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటే మాత్రం ఇవాళ నువ్వు ఎంతో దుఃఖం పొందవలసినటువంటి స్థితి నుంచి నిన్ను రక్షిస్తారు. ఖచ్చితంగా రక్షిస్తారండి. అంటే నీ యొక్క నమ్మకమే నిన్ను కాపాడుతుంది తప్ప ఏమో జరుగుతుందా లేదా అని చెప్పేసి. అంటే నిన్ను నడిపించేటటువంటి దైవం పట్ల నీకున్నటువంటి విశ్వాసమే నీవు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలను పోగొడుతుంది. కానీ అవునో కాదో, శాస్త్రంలో చెప్పింది నిజమో కాదో, భగవంతుడు ఉన్నాడో లేడో, ఇటువంటి ఆలోచనలతో ఉన్న వారికి సంశయాత్మ వినశ్యతి అంటారు కృష్ణ పరమాత్మ. 4వ అధ్యాయంలో 42వ శ్లోకంలో మాట్లాడతారు కృష్ణ పరమాత్మ. 40వ శ్లోకంలో మాట్లాడతారు. అంటే ఎవరైతే సందేహిస్తూ ఉంటారో భగవంతుడు ఉన్నారో లేరో, కంటికి కనపడట్లేదు, చేసే కర్మలన్నీ నేనే చేస్తున్నాను, ఆయన యొక్క శక్తి ఉందా లేదా అని ఎవరైతే సంశయిస్తారో, సంశయాలు కలిగినటువంటి వారు నశించిపోతారనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, మన లోపట ఉన్న భగవంతుడికి మనం భాగస్వామ్యాన్ని ఇస్తూ ఆయన చెప్పినట్టుగా మన కార్యాన్ని నడిపించమని భగవంతుడికి మనం నివేదన చేస్తూ, భగవంతుడి దయ వల్ల నాకు ఇటువంటి మంచి భోజనం పెట్టారు, భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి భార్య, మంచి బిడ్డలు, మంచి బంధువులు, ఒక మంచి శత్రువు, ఇలా ప్రతి విషయంలో కూడా భగవంతుడిని చేర్చాలండి. అంటే ఒక కథ ఏంటంటే, ఒక వ్యక్తి అట దొంగతనం చేస్తూ ఉంటారటండి. దొంగతనం చేస్తూ ఉంటుంటే ఒకరోజు పట్టుబడ్డాడట. పట్టుబడినప్పుడు పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జడ్జి గారితో ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుడి దయ వల్ల నాకు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉందండి. భగవంతుడి దయ వల్ల అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాను. భగవంతుడి దయ వల్ల నా కుటుంబం బాగానే నడుస్తుంది. భగవంతుడి దయ వల్ల పోలీసులు పట్టుకున్నారు. భగవంతుడి దయ వల్ల నేను మీ ముందుకు వచ్చాను అంటే అప్పుడు జడ్జి గారు అన్నారట, భగవంతుడి దయ వల్ల నేను కూడా నిన్ను విడిచిపెడుతున్నాను అని చెప్పేసి విడిచిపెట్టారు. అంటే భగవంతుడి దయ వల్లనే అన్నీ జరుగుతున్నాయని, వాడు నేరమే చేస్తున్నాడు కానీ భగవంతుడి దయ వల్ల. అంటే మనం మరణించేటప్పుడైనా భగవంతుడి దయ, భగవంతుడి దయ అంటే ఉన్నాడో లేడో అనేటటువంటి ఆయన్ని ఉన్నాడు అని విశ్వసించి నువ్వు చేసేటటువంటి కర్మ ఖచ్చితంగా నీకేమవుతుంది? ఉపకారమే చేస్తుంది. అంటే ఇక్కడ చెడు చేసి భగవంతుడి దయ అని అనమనటం కాదు, అతడు అజ్ఞానంతో అన్నప్పటికీ భగవంతుడు పరిశీలన చేస్తారనమాట. నువ్వు జ్ఞానముతో అంటే తెలివిగా తప్పులు చేస్తూ భగవంతుడి దయ వల్ల అన్నారనుకోండి, అప్పుడు అది పాపం అవుతుంది. ఇక్కడ ఏంటి? భగవంతుడి దయ వలన నాకు జరిగేటటువంటి మంచి చెడు అన్నింటికీ ఎవరు? భగవంతుడే కారణమని చెప్తున్నందుకు భగవంతుడి తీర్పు ఇచ్చేది ఎవరండి? భగవంతుడే. కాబట్టి అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి? మనం చేసే ప్రతి కర్మకి భగవంతుడు కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నారు అనేటటువంటి భావన చేత మనం కర్మ చేయాలి. నేను చేస్తున్నానని కర్తృత్వాన్ని మన మీద వేసుకున్నామనుకోండి, దానివల్ల వచ్చే పాప పుణ్యాలన్నీ నువ్వే అనుభవించాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి కథకి ఏంటంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవన సుకృతం విభుః. ఈ శ్లోకం 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో అంటారండి. అంటే నాదత్తే కస్యచిత్ పాపం నచైవన సుకృతం విభుః. నువ్వు చేసిన పాపాలకు పుణ్యాలకు నేను కర్తను కాదు. నీ ఖాతాలో పుణ్యం ఉంటే నువ్వు సుఖం అనుభవిస్తావు, నీ ఖాతాలో పాపం ఉంటే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు. ఇక్కడ ఆ వ్యక్తి చేసిన కర్మయందు చూడండి, భగవంతుడి దయ వలన అంటే కర్తృత్వాన్ని ఎవరికి అప్పచెప్తున్నాడు? ఈశ్వరుడికి అప్పచెప్తున్నాడు. ఈశ్వరుడికి అప్పచెప్తున్నారు. భగవంతుడు అంటున్నారండి. అంటే మనం కూడా ఏం చేయాలి? ఏ పని చేసినా భగవంతుడి దయ వల్ల. అంటే చేసేటప్పుడు విచారణ, అంటే నీ యొక్క బుద్ధి యొక్క కుశలతను ఈశ్వరుడు పరిశీలన చేస్తూ ఉంటారండి. ఆయన పరిశీలన చేసి కావాలని నేరం చేసి భగవంతుడి దయ వల్ల నేను ఈ పాపం చేశాను అని చెప్పేసి అన్నారనుకోండి,
అంటే నువ్వు ఒకవేళ అవసరము నిమిత్తం అక్కడ తప్పు చేసి ఉంటే భగవంతుడు కూడా క్షమిస్తారండి. అంతేగాని కావాలని నీ స్వప్రయోజనం కోసం అని చెప్పేసి నువ్వు పాపం చేసి భగవంతుడి దయ అనకూడదు. అంటే ఇక్కడ శాస్త్రము అంగీకరించినటువంటి కర్మయే భగవంతుడి మీద ఉన్నటువంటి దయ ఏదైతే ఉందో, అంటే భగవంతుడి యొక్క దయ ఏదైతే ఉందో ఆ దయ వలనే మనం అన్ని కార్యాలు చేస్తున్నామన్నప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి చేసినటువంటి పాపము కూడా ఏమవుతుంది అంటే భగవంతుడు ఇప్పుడు రాజు అనుకుంటే ఏదైనా చేయగలడండి. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల అంటున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయగలడు? ఇక్కడ జడ్జి గారు ఏం చేశారు? అతని యొక్క శిక్షను కూడా రద్దు చేశాడు. అంటే శిక్షను రద్దు చేయగలిగినటువంటి అధికారం జడ్జికి ఉన్నప్పుడు పరమాత్మకు ఎంత అధికారం ఉంటుందండి? మనం పాపపు కార్యాలే చేస్తూ భగవంతుడి దయ అంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక నీచుడైనటువంటి వ్యక్తి కూడా భగవంతుడి దయ అని మరి అతను లేనటువంటి భగవంతుడిని ఉన్నాడని నమ్ముతున్నాడు కాబట్టి, అంటే కంటికి కనపడని భగవంతుడిని ఉన్నాడని నమ్ముతున్నాడు కాబట్టి భగవంతుడు చెడ్డవాడిని మంచివాడిగా మార్చే అవకాశం ఉందా లేదా? అంటే ఒక చెడ్డవాడు ఎప్పుడు జీవితాంతం చెడ్డ వ్యక్తిగానే ఉంటాడా? చెడ్డ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు? అతన్ని కొద్ది రోజుల పాటు అతడు చేసినటువంటి పాపానికి శిక్ష వేసి అతన్ని సన్మార్గంలో నడిపించి గొప్ప వ్యక్తిగా దిద్దడానికి అవకాశం ఉందా లేదా? అంటే భగవంతుడి దయ అంటుంటే అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ అంటారు. ఎన్ని పాపములు చేసినప్పటికీ నన్ను స్మరణ చేసి స్వామి నేను తెలియక తప్పు చేశానండి మన్నించండి అంటే క్షమిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన క్షమిస్తానంటుంటే మనకేంటండి బాధ? అంటే ఒక పాపం చేసేవాడు మన ఉద్దేశం ఏంటంటే వాడు భగవంతుడి దయ అని ఎందుకంటాడు అంటే అతడు పాపం పోగొట్టుకోవడానికి భగవంతుడి దయ అంటున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఏదైతే దొంగతనం ఉందో ఆ దొంగతనం కూడా చేశాడండి. ఇప్పుడు భగవంతుడి దయ అంటే ఇప్పుడు ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడికి తప్పు చేయకుండా మరి గొప్ప వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంటే ఈశ్వరుడు అనుకుంటే నిన్ను దొంగగా మార్చగలడు, ఈశ్వరుడు అనుకుంటే దొంగను సత్పురుషుడిగా కూడా మార్చగలరు. కాబట్టి ముందు భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. భగవంతుడే అన్నింటినీ నడిపిస్తున్నారనేటటువంటి జ్ఞానం మనకున్నప్పుడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మలనే అనుభవిస్తున్నారు కానీ పాపపుణ్య కర్మలే అనుభవిస్తున్నారు కానీ ఏ ఒక్కరూ కావాలని పాపం చేయటం లేదు, ఏ ఒక్కరూ కూడా పుణ్యం కావాలని చేయట్లేదు. వారు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ఈ జన్మ ప్రయత్నం చేత వాళ్ళ యొక్క సాంగత్యము ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క కర్మలను నిర్ణయిస్తున్నాయి. భగవంతుడు మనం పూర్వజన్మల్లో చేసిన పాపము చాలా ఉందనుకోండి, ఆ పాపం పూర్తయ్యేంత వరకు భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకోవడానికి కూడా అంగీకరించరు. కొంతమంది చూడండి భగవంతుడి యొక్క నామాన్ని కూడా పలకకుండా కొద్ది రోజులు తిరిగి ఆ తర్వాత మరి గొప్ప సత్పురుషుడిగా మారినటువంటి వాళ్ళలో మనం ఎంతమందిని చూడట్లేదు మనం పూర్వ చరిత్రలో. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే మనం పూర్వజన్మల్లో చేసిన కర్మ కూడా పూర్తి కావాలి. ఆ కర్మ పూర్తి కావాలి అంటే ఈ జన్మ ప్రయత్నం చేత మనం ఏం చేయాలి అంటే దాన ధర్మములు చేస్తూ భగవంతుడు చెప్పిన విధంగా దానము ధర్మము చేసినప్పుడు మనం మన లోపట ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతాం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. శోకింపదగని విషయాల గురించి శోకించకండి. అంటే నామరూపాలతో కూడినటువంటి ఈ ఏవైతే దేహ సంబంధమైన విషయాలు ఉంటాయో ఇవన్నీ కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే మరి మనల్ని రక్షిస్తాయి. మరి శాశ్వతమైనటువంటి ఆనందము అంటే ఈ దేహము లోపట ఉన్న సచ్చిదానందుణ్ణి పట్టుకున్నప్పుడు మాత్రమే పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. కాబట్టి శోకింపదగని విషయాల గురించి నువ్వు శోకిస్తున్నావు కాబట్టి ఇది నువ్వు శోకించకూడదు అని చెప్పారు. పండితుడు లాగా మాట్లాడకు, బుద్ధివాదముతో కూడి మాట్లాడుతున్నావంటే బుద్ధి ఆవల ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానము నీకు లేకపోవడం వల్ల నువ్వు బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు. ఆత్మ యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు. అంటే ఇక్కడ తేల్చి చెప్తున్నారు, ఆత్మజ్ఞానము లేని వాళ్ళు మాత్రమే దేహబంధాలలో ఉన్న దుర్మార్గులను పెంచి పోషిస్తూ ఉంటారు అనే సత్యం మనందరికీ కూడా తెలియపరిచారండి. ఆత్మజ్ఞాన శూన్యత వల్ల అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఎన్నున్నప్పటికీ
ఇతడు చెయ్యకూడనటువంటి ఒక పెద్ద నేరం చేయబోతున్నారు. దుర్మార్గులైన వారికి సంపదలు ఇస్తానంటున్నారు. ఇది మహాపాపము అనే విషయం కూడా చెప్తున్నారు. ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ మధ్య ఎవరో పేపర్లో వచ్చిందండి. ఒక ఒక తండ్రి చాలా గొప్ప ఉద్యోగం చేసేవారట. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అతన్ని సరిగా చూసుకునేటటువంటి వాళ్ళు కాదట. ఇప్పుడు ఆ తండ్రి చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే, తనకున్నటువంటి 4 కోట్ల రూపాయల ఆస్తిని ఒక అనాథ శరణాలయానికి రాసి, అది గవర్నమెంట్ వాళ్ళకి లెటర్ రాసి దాన్ని వీలునామా చేసేసి అందులో వేశారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ ఆస్తి మాది అంటే, లేదు లేదు ఇది మీ నాన్నగారు వాళ్ళకి ఇచ్చేశారు అంటే, మా నాన్నగారు పిచ్చివాడు, ఆ మైండ్ సరిగా లేకపోవడం వల్ల, అంటే మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఈ సంపద వాళ్లకు రాశారు అని చెప్పేసి మరి వాళ్ళు కేసు కూడా వేశారంట. అంటే ఆత్మజ్ఞానము ఎవరిలో అయితే పూర్ణంగా ఉంటుందో పిల్లలకు ఆస్తి ఇవ్వద్దనట్లేదు. దుర్మార్గులైనటువంటి వారికి ఇది చెందకూడదు అని చెప్పేసి ఆత్మజ్ఞానం పూర్ణంగా ఉంది కాబట్టి ఆ వ్యక్తి తన సంపద 10 మందికి ఉపయోగపడాలే తప్ప దుర్మార్గులైనటువంటి వారికి ఈ సంపదలు చెందకూడదు అని చెప్పి అతను తీసుకున్నటువంటి నిర్ణయం అండి. అంటే ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి ఆత్మజ్ఞాన శూన్యత వల్లే కదా, మేం కష్టపడ్డా పర్వాలేదు మా ఆస్తినంతా కూడా మా సోదరులకు ఇచ్చేస్తామన్నారు. ఇక్కడ ఏంటి, అందరి యొక్క క్షేమం కోరుకోలేదు, దేహ సంబంధమైన వాళ్ళ యొక్క సుఖం మాత్రమే కోరుకున్నారు. కాబట్టి పండితులు ఇలా ఉండరు అర్జున, నువ్వు పండితుడుగా మారాలి అంటే ఆత్మజ్ఞానం ఉండాలి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత శ్లోకంలో ఉపదేశ వాక్యాన్ని చెప్తారండి. తత్వమసి, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, అంటే ఆ పరమాత్మ స్వరూపమే నువ్వు అనేటటువంటి జ్ఞానాన్ని బోధించేటటువంటి శ్లోకం. చూడండి, మొట్టమొదటి శ్లోకంలోనేమో గీతా సారం మొత్తము రంగరించారు. రెండవ శ్లోకంలోనేమో ఎక్కువ సమయాన్ని తీసుకోలేదండి. నువ్వు ఆత్మవే కానీ దేహము కాదు అనేటటువంటి క్లారిటీ కూడా తర్వాత శ్లోకంలో ఇవ్వబోతున్నారు. ఆ శ్లోకాన్ని గురించి రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్కాడచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.